ప్రార్థన చేసినవి మనం పొందుకుంటామని ఎంతమంది నమ్ముతున్నారు? ఓకే, సో విశ్వాసంతో మనము ప్రార్థన చేద్దాం. సో అందుకే అందరూ ఏకీభవించండి. సో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు తన రాజ్యాన్ని చాలా ప్రేమిస్తాడు. తన రాజ్యం అంటే ఎవరు? ప్రజలు. వెరీ గుడ్. రాజ్యం అంటే ఎవరు? ప్రజలు. సంఘం అంటే ఎలా అయితే బిల్డింగ్ కాదో, రాజ్యం అంటే అలాగే ఏదో ఉన్న భవనాలు అవి కాదు, కానీ ప్రజలు. సో తన ప్రజల్ని చాలా ఆయన ప్రేమిస్తున్నాడంట. సో ప్రేమిస్తున్నప్పుడు ఆయన ఒకరోజు తన ప్రజలతో కడనంట, సో నన్ను ఎవరు అంటే నిజంగా మీరు నన్ను ప్రేమిస్తే నాకు మీరు ఒక బహుమానం ఇవ్వాలి అని అన్నారంట. సో అయితే అందరూ రాజుకి ఏదో సంతోషపెట్టే బహుమానం ఇవ్వాలి, నన్ను సంతోషపెట్టే బహుమానం ఇవ్వాలి అని అన్నప్పుడు సో అందరూ ఏం చేస్తారంట, సిద్ధపడ్డారు. దాంట్లో ఫస్ట్ వ్యక్తి వచ్చి అంట రాజుకి గోల్డ్ కాయిన్స్ అర్పించాడంట. ఏమర్పించాడు? గోల్డ్ కాయిన్స్. సో గోల్డ్ కాయిన్స్ అర్పిస్తే రాజు ఏమి స్పందించలేదు, ఊరికే ఉన్నారు. సెకండ్ ఒక స్త్రీ వచ్చిందంట. అయితే ఆమె రాజు గురించి పాటలు రాసిందంట చాలా. సో పాటలు రాస్తే ఆ పాటలు చూసి దేవుడు రాజు ఓకే అని మెచ్చుకున్నాడంట. తర్వాత ఒక చిన్న షెపర్డ్ బాయ్ ఆయన వచ్చారంట. అతను వచ్చి రాజా నా దగ్గర అర్పించడానికి ఏం లేదు, కానీ నేను నా లైఫ్, నా జీవితం, నా ఫ్యూచర్, నాకున్నదంతా నేను నీకు అర్పిస్తున్నాను అని అన్నాడంట. సో నిజముగా అప్పుడు రాజు తన దగ్గరికి వచ్చి ఈయనే నన్ను నిజముగా ప్రేమిస్తున్న వ్యక్తి, అందుకే తనను తను అర్పించాడని చెప్పాడంట. మత్తయి సువార్త 22:37 చదువుతాం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. సో ఏంటంటే ఇక్కడ మనకు తెలిసి ఇది ఎందుకు చెప్తున్నామని, కొంతమందికి ఇది బై హార్ట్ వచ్చు, అంటే కంఠస్థం వచ్చు అనమాట. అడగగానే చెప్పేస్తారు. ఏంటి మొదటి ఆజ్ఞ ఏంటంట? చదవండి. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను నది. సో పూర్ణ హృదయముతో ఫస్ట్ నేను ప్రేమించాలనే విషయం పూర్ణ హృదయముతో అన్నాడు. సో నేను హృదయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. నిన్న కూడా వ్యాలంటైన్స్ డే అయింది కదా, అందరూ దాని ఆరిజిన్ దాని గురించి ఏం తెలుసుకోకుండా చాలామంది వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. సరే, మంచిదే. సో మనం ఈ లోకపరంగా చాలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. దాంట్లో నిజంగా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్స్ ఇచ్చుకున్న వాళ్ళు ఎంతకాలం ఎన్ని రోజులు కలిసి ఉంటారో కూడా మనకి గ్యారంటీ ఉండదు, తెలియదు. నెక్స్ట్ ఇయర్ కూడా కలిసి ఉంటారో లేదో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, కానీ సెలబ్రేట్ చేసుకుంటాం. సో మనం కూడా మనం పూర్ణ హృదయంతో, ఒక ఫస్ట్ కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ ఏంటంట, మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. సో ఏంటంటే పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మ, పూర్ణ హృదయము కాదు, పూర్ణ హృదయము, ఆత్మ, మనస్సు. పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు. సో మనం ఇక్కడ చూస్తే నాకు అప్పుడు హార్ట్ గురించి ఆలోచన వచ్చిందనమాట. అరే హార్ట్ అన్నారు కదా, మనం నిజంగా ఎంతమంది మీ హార్ట్ఫుల్గా దేవుడిని ప్రేమిస్తున్నాము? ఎందుకంటే అది ఫస్ట్ కమాండ్మెంట్ కదా, ఫస్ట్ కమాండ్మెంట్. హార్ట్ అసలు మనం ఎలా చేస్తున్నాము, అలా ఎలా ఉంచాలనుకుంటున్నాడు దేవుడు? హార్ట్ ఎందుకు అన్నాడు ఫస్ట్? జీసస్ ఏం కోరుతున్నాడు అంటాడు? మనం అందరికీ సువార్త ప్రకటించినప్పుడు ఏమంటాము? యేసు ప్రభు మీ యొక్క హృదయాన్ని కోరుతున్నాడు అంట. హృదయాన్ని కోరుతున్నాడు. అరే హృదయం ఎందుకు? ఎవరికైనా మనము ప్రేమిస్తున్నామని చెప్తే నా మైండ్తో ప్రేమిస్తున్నాను అని మనం చెప్పాం కదా, మైండ్తో ప్రేమిస్తున్నాను, నా ఆలోచనలో ప్రేమిస్తున్నాను అని చెప్పాం. కానీ ఏమంటాం? నా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమిస్తున్నానంటాం. సో ఎందుకు హృదయము? సో హృదయం గురించి ఆలోచిస్తూ ఉన్నా. సో మనకు తెలుసు యెర్మయా 17:9 అనుకుంటా, చూడండి 9-10. హార్ట్ ఇస్ డిసీట్ఫుల్ అండ్ డెస్పరేట్లీ వికెడ్.
హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి. చాలు. సో హృదయం అన్నిటికన్నా మోసకరమైన ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడన్నారు. సో యేసు ప్రభు మనలోకి ఎక్కడికి వస్తారంట? మన హృదయంలోకి వస్తాడు. వచ్చి ఆయన మనతో ఉంటారు అని చెప్పి మనము మాట్లాడదాం ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరిస్తామో కదా. సో అయితే హృదయం గురించి చెప్పినప్పుడు సామెతలు 4:23 చదువుదాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. సో నీ హృదయం నుంచి ఏం బయలుదేరుతాయంట? జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలంట? నీ హృదయమును కాపాడుకోండి. ఇక్కడ ఏమన్నారు? హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అంటున్నారు. కానీ ఒకవేళ యేసయ్య మన హృదయంలోకి వస్తే దాని నుంచి ఏమవుతుంది తెలుసా? అది నీ హృదయం నుంచి ఏం బయలుదేరుతాయంట? జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి దాన్ని అన్నిటికన్నా ఎక్కువగా హృదయాన్ని కాపాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అది, హార్ట్ అనేది, హృదయం అనేది. సో మనము ఒకవేళ హృదయంని మనము ఇఫ్ యూఆర్ థింకింగ్, హృదయంలో ఏముంటాయి చెప్పండి? కోరికలు ఉంటాయి, ఎఫెక్షన్స్ ఉంటాయి, మనకు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, ఎమోషన్స్, ఓకే, మైండ్కి సంబంధించింది కొన్ని, హార్ట్కి రిలేటెడ్ ఉంటాయి మనకి. ఇంకా మన స్పిరిచువల్ కండిషన్ కూడా మన హృదయం బట్టే ఉంటుంది. సో హృదయం ఎట్లా చెప్పచ్చు అంటే కోర్ కంట్రోలింగ్ సెంటర్ అనమాట. మన బాడీలో కోర్ కంట్రోలింగ్ సెంటర్ ఏంటంటే మన హృదయం. సో అందుకే హృదయం సరిగ్గా ఉంటే అన్నీ ఇదవుతాయి. కానీ హృదయం సరిగ్గా ఉండాలంటే ఇప్పుడు మనం ఒక హృదయం ఒక ఇల్లులాగా అనుకున్నాం అనుకోండి, ఏముంటాయి హృదయానికి? ద్వారం ఏంటి? ఏముంటాయి ద్వారాలు? ఇంటికి 2-3 ద్వారాలు ఉంటాయి కదా. ఒకటి మెయిన్ ద్వారం ఉంటుందేమో, తర్వాత ద్వారాలు ఉంటాయి, విండోస్ ఉంటాయి. ఆలోచించండి. సో మనం నిజం కరెక్టే. మనము హృదయము మన హృదయం మన ఇల్లు అనుకుంటే దాంట్లో ద్వారాలు ఉంటాయి. సో నేను నా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలనుకున్నా. మా ఇంట్లో నేను ఎక్కువగా మెయిన్ డోర్ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటా. ఎందుకు? మా ఇంటి దగ్గర పెద్ద పెద్ద పందికొక్కులు ఉంటాయి అన్నమాట. పందికొక్కులు ఉంటాయి, ఎలుకలు ఉంటాయి. సో అవి రాకుండానికి నేను ఆ డోర్ దగ్గర కూర్చోకపోతే డోర్ ఖచ్చితంగా వేసే లోపలికి వెళ్తాను, లేకపోతే అసలు మోస్ట్లీ వేసే ఉంచుతాను. ఎందుకంటే నేను పొరపాటున అట్టు వెళ్ళిపోతే ఏ ఎలుకో వచ్చేస్తుందేమో అని. ఒకసారి అయితే పందికొక్కులు వచ్చాయి మా ఇంట్లోకి. ఆ పందికొక్కుల సైజులు ఎంత పెద్దగా ఉంటాయంటే అది చూస్తే మనం ఇజ్జలేం. సో మా కిచెన్ వైపు డోర్ని మొత్తం తినేసినాయి అవి ఒకసారి. అప్పుడు వెంటనే ఓనర్కి ఫోన్ చేస్తే ఆయన వచ్చి మరుసటి రోజు పొద్దున వచ్చి ఆ డోర్ మార్చారు. సో అంత భయంకరంగా. సో చాలా జాగ్రత్తగా అయితే సక్సెస్ఫుల్గా ఒక 3 years నుంచి దేవుని కృప వల్ల మరి ఎలుకలు మా ఇంట్లోకి రాకుండా కాపాడుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎందుకంటే ఆ డోర్ని కాచుకుంటాను నేను చాలా. అమ్మో డోర్ ఎవరు వచ్చినా డోర్ వేయండి అని చెప్తా. సో డోర్ వేసే పెడతా. ఎందుకు? ఒక్కసారి అది లోపలికి వస్తే ఏమవుతుంది? అవి లోపలికి వచ్చాక ఇంకా మన కంట్రోల్లో ఉంటాయా? లోపలికి వస్తాయి, వాటి ఇల్లులాగా తీసుకొని మంచిగా ఎక్కడంటే అక్కడ ఉంటాయి, ఎక్కడంటే అక్కడ నాశనం చేసేస్తాయి. అన్నీ మనకి చాలా ప్రెషస్ అనుకున్నవన్నీ పాడు చేసి పెడతాయి. ఒకసారి ఇంట్లోకి వచ్చాక మనకి ఏమవుతుంది? కంట్రోల్ లేకపోతే దాన్ని పోవాలంటే మళ్ళీ ఏం చేయాలి? మనము దానికి ఒక మెడిసిన్ వేయాలి, దానికి ఏదో పెట్టాలి, అవంతా చేసి దాన్ని ట్రాప్ చేయాలి. అప్పుడు మళ్ళీ మనకి దాని నుంచి విడుదల వస్తుంది. అలాగే మన హృదయం కూడా. సో ఇక్కడ కొన్ని ఇలిస్ట్రేషన్స్ పెట్టాం. ఇది అందరికీ కనపడకుండొచ్చు, బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో మన ద్వారాలు ఏమనుకున్నాము? కళ్ళు, ఇయర్స్ అనుకుందాం. అవి ఎక్కడ కనెక్టెడ్ ఉన్నాయి? మోస్ట్లీ బయటకి, అంటే వరల్డ్లో, ఈ లోకానికి కనెక్టెడ్గా మనం చూస్తూ ఉంటాం. మన కళ్ళు, మన చెవులు. మన కళ్ళ గురించి దేవుడు ఎన్నిసార్లు మనకి వార్నింగ్ ఇస్తుంటాడు? ఏమని వార్నింగ్ ఇస్తాడు? మన కళ్ళు మన దానికి దీపం అని అంటారు కదా. ఒకసారి కీర్తనలు 101:3 చదువుమా. 101. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గం. చదువు.
భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. ఇక్కడ నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును నేను ఉంచుకొని ఉన్నాడు. ఎందుకు కన్నుల ఎదుట మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చూస్తే కళ్ళు ఏంటంటే ల్యాంప్ లాంటివి అంట. ఒకవేళ కళ్ళు చీకట్లో ఉంటే మొత్తం ఏమంటుంది అది మత్తయి సువార్త 6:22 చదుమా. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయుండును. ఓకే. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమయుండును. నీ కళ్ళు ఏంటంట దీపాలంట. ఒకవేళ అది కన్ను ఒకవేళ చెడిపోతే ఏంటంట నీ దేహం అంతా చెడిపోతుంది. కన్ను వెలుగులో ఉంటే ఏమవుతుందంట నీ యొక్క శరీరం అంతా కూడా మరి వెలుగులోకి ఉంటుందంట. సో కన్ను అనేది మనం ఈ లోకంలో ఉన్న మన దృష్టి మనం ఎప్పుడు పరలోకాన్ని చూస్తూ ఉన్నవాళ్ళం కాదు, మనం ఈ లోకంలో ఉన్నవాళ్ళం. సో లోకానికి దగ్గరగా ఉన్నవి ఏంటంటే కళ్ళు, మన చెవులు. సో ఈ రెండు అంటే మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన హార్ట్ని మనం అన్నిటికన్నా గార్డ్ చేయాలంటే దాన్ని ఫస్ట్ ఎక్కడి నుంచి ఇది అవ్వాలంటే ఫస్ట్ మన హియరింగ్, మన సీయింగ్ రెండు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్ను దృష్టి మనం చూస్తే యోబు 31:1 అంటాడు. ఆయన అయితే ఏం చేశాడంట, ఒక నిబంధన చేసుకున్నాడంట కళ్ళతో. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగు చూచుదును. సో నేను నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను అంటాడు. కళ్ళతో నిబంధన మన దేవుడికి ఇష్టమైన వాటి నుంచి మన కన్నులు తిప్పుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అబ్రహాం గురించి మనం చూసినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంట, అబ్రహాము తన ఏమంటాడు దేవుడు కన్నులెత్తి చూడమంటే కానీ తను ఎత్తి చూడాడు. లోతులాగా అటు ఇటు చూసేసి ఏం చేశాడు, లోతు తన కళ్ళకు మంచిగా అనిపించింది ఎంచుకొని ఆయన వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాం ఎక్కడ చూస్తున్నాడంట, అబ్రహాము తల వంచుకొని తల దించుకొనే ఉన్నాడు. కొన్ని విషయాలను బట్టి అయితే నాకు అబ్రహాంని దేవుడు గుర్తు చేశాడు. అబ్రహాం లాగా కన్నులెత్తి అటు ఇటు చూడడం మానే అన్నాడు. అది చూసి ఇది చూసి అది కావాలి ఇది కావాలనిపిస్తూ ఉంటే దేవుడు చెప్పాడు, ఇది నువ్వు వాటిని విన్ని చూడడం మానే అన్నాడు. అబ్రహాం లాగా నీ కన్నులు మరి కళ్ళు దించుకొని ఉండమన్నాడు. సో ఇవి మనకి అవసరం. అబ్రహాం ఎప్పుడు కళ్ళెత్తి చూశాడు, దేవుడు ఎప్పుడైతే కళ్ళెత్తి చూడమన్నప్పుడు అబ్రహాము చూశాడు. ఎంత గార్డ్ చేసుకుంటున్నాడు. మన కళ్ళని గార్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన కళ్ళ వల్ల మనము అది వెలుగులో ఉన్నా ఉండొచ్చు, మనము మొత్తం చీకట్లో ఉన్నా ఉండొచ్చు. సో ఒకవేళ మన వెలుగులో ఉండేదో చీకట్లో ఉండేదో డిసైడ్ చేసేది మన కళ్ళు అయితే మనము ఏం చేయాలి, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీరానికి కూడా కళ్ళు చాలా ఇంపార్టెంట్ కదా. కను దృష్టి లేకపోతే ఏంటి, ఎంత శరీరం మంచిగున్నా చాలా కష్టం మనము నడవడం. మనం ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాదు. అది చాలా చాలా భయంకరమైన స్టేట్. ఎవరైతే కొంతమంది అంటారు, కొంతమంది కన్నులు అంధకారమయమయ్యాయి అంటారు దేవుడు. ఎవరిది అవి? రోమా చూస్తే గనక రోమా పత్రిక 1వ అధ్యాయము 21-22 చదువు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. వారి అవివేక హృదయం ఏమైందంట, అంధకారమయమైందంట. సో మనం చూస్తే మన మైండ్ ఇవన్నీ అంధకారమయమైపోతాయి. ఎందుకంటే ఒకవేళ గాడ్కి మనం కనెక్టెడ్ లేకపోతే కళ్ళు, మన ఇయర్స్, మన మైండ్, ఈ 3 థింగ్స్ ఏంటంటే మనము కేర్ఫుల్గా పెట్టుకోవాలి. ఈ 3 ఆర్ డోర్స్ అనుకోవాలి. మనం ఏంటి, మన ఇంట్లోకి ఏదైనా ప్రవేశించకుండా మనం ఎంత గార్డ్ చేస్తాము. రాత్రి పడుకునే ముందు ఏదో ఒకటిలే అని డోర్ వేసుకోకుండా పడుకుంటారా? ఎవరైనా పడుకోరు. డోర్ వేసుకోకుండా పడుకోము. ఎందుకు? నేనైతే దొంగల భయంకి కాదు, ఆ యొక్క పందికొక్కల భయానికి నేను డోర్ వేసుకున్నా లేదా అని చూసుకుంటాను. దొంగలు పడితే ఏం తీసుకెళ్ళడానికి లేదు, కానీ పందికొక్కలు అయితే వస్తే ఇల్లంతా ఉన్నవి కూడా తినేస్తాయని చెప్పి చాలా భయం నాకు. నా దగ్గరికి వచ్చే వాళ్ళకి తెలుసు, నేను ఎప్పుడు ఎవరు వచ్చినా డోర్ 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 అని చెప్తూ ఉంటాను. సో మనం ఇంటి డోర్నే అంత జాగ్రత్తగా చూసుకునే మన హృదయం అనే దానికి ఉన్న డోర్ని, తలుపుల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు ఏమంటాడు, మీ యొక్క హృదయాలని దాని జీవధారలు బయలు వెళ్తాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అంటున్నాడు. మన మైండ్ కూడా
మన మైండ్ కూడా ఒక డోర్ లాంటిదే. ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు చూడండి, ఇయర్స్ ఉన్నాయి, ఐస్ ఉన్నాయి, మైండ్ ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన హార్ట్కి కనెక్టెడ్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ 3 మంచిగా ఉంటే మన హార్ట్ మంచిగా ఉంటుంది. ఈ 3 కనుక మంచిగా లేకపోతే మన హార్ట్ ఏమైపోతుంది? కరప్ట్ అయిపోతుంది. మనం ఎలా చూస్తున్నాం, ఎలా పెడుతున్నాం, మనకి దేవుడు ఇచ్చిన ఈ యొక్క ద్వారాలని మనం ఎలా కాపాడుకుంటున్నాం, ఇంపార్టెంట్ చాలా. అందుకే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4-9 వచనం చదవండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనున్నప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఏమంటున్నారు ఇక్కడ? జాగ్రత్తగా మనం విందాం. ఏం చేయాలంటే దేవుడు మాట్లాడిన మాటలు మరి కళ్ళ ముందు ఎలా ఉండాలంట? బాసికముల వలె ఉండాలంట. ఎట్లా ఉండాలి? కళ్ళ ముందు ఉండాలి. ఎప్పుడు ఏం పెట్టుకోవాలి మరి మనము? మన ఐస్ని మనం కరెక్ట్గా పెట్టుకోవాలంటే దేవుని వాక్యము మనకు అది మన ముందు పెట్టుకోవాలంట. బాసికాలు అంటే ఎప్పుడు కూడా కళ్ళ మధ్యలో ఇది ఉండాలంటే ఎప్పుడు కూడా మన సెంటర్ ఆఫ్ ఫోకస్ ఎక్కడ ఉండాలంటే దేవుని వాక్యం. మన కళ్ళు దేవుని వాక్యాన్ని వెతుకుతూ ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు వాక్యానుసారంగా నేను ఉంటున్నానా? దేవుడు వాక్యానుసారంగా నేను చేస్తున్నానా? దేవుడు మరి చెప్పినవి నేను నెరవేరుస్తున్నానా? ఎప్పుడు కూడా మన దృష్టి ఏముండాలి? నేను వాక్యంతో వాక్యము మన ఏమంటారు, ఇప్పుడు కారు నడిపించే వాళ్ళు ఏం చేస్తారు? రోడ్డుకి కరెక్ట్గా ఎలా అవుతున్నా లేదా చూసుకుంటూ నడుపుతారు. ఒక లైన్స్ ఉంటాయి అక్కడ రోడ్లో. కారు నడిపే వాళ్ళు తెలుసు, ఆ లైన్ మీద జాగ్రత్తగా ఆ లైన్ క్రాస్ అవ్వకుండా చూస్తారు. ఆ లైన్ క్రాస్ అయితే ఏమవుతుంది? దేనికో దానికి గుద్దేస్తారు, లేకపోతే ఆ పేవ్మెంట్కి గుద్దేస్తారేమో. సో ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ని ఫాలో అవుతూ ఉంటారు. మనకు ఆ లైన్ ఏంటి? ఆ లైన్ పైన కళ్ళు ఉంచుతారు, లేకపోతే మిర్రర్ పైన ఏదైతే ఉంటుందో దానిపైన ఎప్పుడు వ్యూ ఉంటుంది. దాని నుంచి ఎంత కన్వర్జేషన్లో ఉన్నా వాళ్ళ దృష్టి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే, డ్రైవ్ చేసే వాళ్ళ దృష్టి ఎప్పుడు కూడా ఆ మిర్రర్స్ పైన, ఆ యొక్క చూపించే ఆ లైన్ పైన ఉంటుంది. ఎందుకంటే అది తప్పితే ఏమవుతుందంటే ఖచ్చితంగా మనము యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి. సో మనకు కూడా మన లైఫ్లో సరిగ్గా మనం నడవాలంటే మన దృష్టి దేనిపైన ఉండాలంటే, మన దృష్టి దేవుని యొక్క వాక్యము పైన ఉండాలి. నియమాలు, కట్టడాలు. దావీదు ఎప్పుడు అంటాడు? నియమాలు నేను పాటిస్తాను, కట్టడాలు నేను అనుసరించి నడుస్తాను, వాటిపైన నేను మెడిటేట్ చేస్తా అంటాడు, వాటిని నేను ధ్యానిస్తా అంటాడు. అప్పుడు ధ్యానించినప్పుడు ఏమవుతుంది? మరి నాకు బోధించే బోధకుల కన్నా నాకు ఎక్కువ జ్ఞానం కలిగి ఉంది నేను అంటాడు. ఎందుకు? దాన్ని ఆ రూల్స్ని చక్కగా పాటిస్తూ రూల్స్ వైపే తన దృష్టిని పెడతా ఉన్నాడు. నువ్వు యెహోషువకు కూడా ఒక కమాండ్మెంట్ ఉంటుంది. ఏంటి? నువ్వు కుడివైపు కానీ ఎడమ వైపు కానీ తిరగద్దు. ఆయన వాక్యం అందు ఏం చేయాలా? దివారాత్రం దాన్ని ధ్యానించాలా. అప్పుడు నీ యొక్క మార్గాలు ప్రాస్పరస్గా అవుతాయని. మనం హార్ట్కి ఫుల్గా మనం యేసుప్రభుని ప్రేమిస్తున్నాము అని చెప్తున్నామేమో, కానీ నిజముగా మనం ఈ గాడ్ చేసుకున్నామా? ప్రేమించే వాళ్ళు ఏం చేయాలి? గాడ్ చేసుకుంటారు. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాము అంటే ఏం చేస్తాం? ఫస్ట్ మనకు ఏదైనా ఆలోచన రాగానే ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచిస్తాం. వాళ్ళకి నచ్చుతుందా, నచ్చదా, వాళ్ళు ఇది చేస్తే ఇష్టపడతారా, లేకపోతే డిస్ప్లీజ్ అవుతారా, అమ్మో వాళ్ళకి నచ్చంది మనం చెయ్యదు, ఇవన్నీ ఆలోచనలు మనకు వస్తాయి. మనకు ఎట్లా తెలిసింది వాళ్ళకి ఏం నచ్చుతుందో నచ్చదో? మనం విన్నాము, మనము చూసాం. ఒకవేళ వినకుండా చూడకుండా ఉంటే తెలుస్తుందా? తెలియదు. సో ఫస్ట్ మనము మన చెవులు ఎటువైపు పెట్టుకుంటున్నామో, మన దృష్టి ఎటు పెట్టుకున్నా మన చాలా 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 ఇంపార్టెంట్. మనం ఇయర్స్ని చూస్తే మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదవండి. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. చాలు. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనండి. చాలామంది వాళ్ళ ఇయర్స్ దేనికంటే దానికి ఇచ్చేసి ఏం చేస్తారు? చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతారు. ఎవరో ఒక వ్యక్తి చెప్పండి బైబిల్లో వాళ్ళ చెవులు ఒకళ్ళకి అప్పగించి మొత్తము అంతా నాశనాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? అవ్వ.
ఏం చేసింది ఫస్ట్? ఆమె ఇయర్స్ ఎక్కడ అప్పగించింది? అటు ఇటు అప్పగించేసింది. అప్పగించి ఏం చెప్పింది? ఇది నిజమా అని తప్పు వాళ్ళతో కన్వర్జేషన్స్ పెట్టుకుంది. అవసరం లేదు. అక్కడ ఎవరున్నారు? తనతో పాటు తన భర్త ఉన్నాడు. హీ వాజ్ విత్ హర్. సో తనతో కాకుండా ఎవరో మరి ఆదాముతో మాట్లాడకుండా ఆ అవ్వను ఎందుకు ఎంచుకుంది? అవ్వ వేరే వాటిపైన డిస్ట్రాక్టెడ్ ఉంది. ఆమె దృష్టి, ఆమె చెవులు వేరే వైపుకి కొంచెము డిస్ట్రాక్ట్ అవుతూ ఉన్నాయి. ఆ డిస్ట్రాక్ట్ అయింది ఎవరు గమనిస్తాడు? సాధారణ దుష్టుడు ఎప్పుడూ గమనిస్తుంటాడు. మనకి ఒక్క పాయింట్ దొరుకుతుందా? ఒక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అది దొరికితే చాలు. అందుకే దుష్టుడు ఏంటంటే గర్జించు సింహం వల్లే ఎవరిని మింగాలని చెప్పి అటు ఇటు వాడు తిరుగుతుంటాడంట. యోబులో కూడా మనం చూస్తాం, అదంతా భూమి అంతా సంచారం చేసి వాడు అటు ఇటు తిరిగి వస్తాడు. ఎక్కడి నుంచి? ఎందుకు? ఎవరైనా ఒక్కరు దొరుకుతారు బక్రా వేసేద్దాం వాళ్ళని అనుకుంటాడు. మనమేమో వాడు కష్టపడకుండా అప్పగించేస్తూ ఉంటాం. వాడు కష్టపడకుండా వాడు వెతికితే దొరికే, వాడు వెతకాల్సిన అవసరం లేకుండా ఇదో తీసుకో అని చెప్పి మనం చేతిలో ఇచ్చేస్తూ ఉంటాం. సో మనం చూసుకోవాలి, మనము చెవులని మన దృష్టిని అప్పగిచ్చేస్తున్నామా ఉట్టిగా? అప్పగిచ్చేస్తున్నామా లేకపోతే ఫిల్టర్స్ ఉన్నాయా మనకి? డూ వీ హ్యావ్ ఫిల్టర్స్? మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు యేసుప్రభు. ఏం వింటున్నారు మీరు? ఆత్మ చెప్పు సంగతులు చెవులు గలవారు వినుగాక అంటే శిష్యులకు కూడా ఆయన అందరికీ ఉపమాన రీతిలో బోధించాడంట. శిష్యులకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్పారంటే ఆయన దానికి మర్మము, దాని యొక్క అర్థాలు చెప్పారు. ఎందుకంటే దే ఆర్ కీన్లీ లిసనింగ్, దే వాంట్ టు నో. వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. సామెతలు 2:2 చదువుమా. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించిన ఎడల. చాలు, జ్ఞానపూర్వకంగా నీ చెవి యొగ్గాలంట. దేవా నేను వినగలిగే చెవులు నాకు దయచేయి ప్రభా, వినగలిగే చెవులు నాకు దయచేయి. మనం ఇక్కడ హవ్వ ఏం చేస్తాను? తను అప్పగించేస్తాను తన చెవుని. సాతాను చెప్తుంటే కన్వర్జేషన్, అవునా ఆ చెవులోంచి తన మైండ్లోకి వెళ్ళిపోయి తను ఇమాజిన్ చేసేసుకుందేమో, అబ్బా నేను కూడా దేవుడిలాగా అయిపోతానేమో ఇవి తినేస్తే అని చెప్పి. సేమ్ వాడుకున్న డిసెప్షనే, దుష్టుడుకున్న డిసెప్షనే అవ్వ చెవులో వేసాడు. వాడేమనుకున్నాడు? వాడి ఆలోచన ఏంటి? నేను దేవుడిలాగా అయిపోవాలి, నేను దేవుడి కన్నా పైగా నా సింహాసనం వేసుకుంటా అన్నాడు. ఇక్కడ ఒక సీడ్ వేస్తున్నాడు. మనము చెవు అప్పగిస్తే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి మన చెవులు అప్పగిస్తున్నాం? కొంతమంది గాసిప్స్కి చెవు అప్పగిస్తారు. వేరే వాళ్ళ గురించి చెప్తుంటే వినడం చాలా ఇష్టం. అక్కడెక్కడో వాళ్ళు మాట్లాడుకుంటే పోయి అక్కడ నిలబడి వింటుంటారు. నేను కొంతమంది చూస్తా, నవ్వొస్తుంది నాకు. మనం నిజంగా మన హార్ట్ని గార్డ్ చేసుకునే వాళ్ళం అంటే మనకు ఎవరైనా ఏదైనా అనవసరమైన మాట్లాడుతూనే మనకు రావాలి, ఇదేంటి ఇది వద్దు, ఈ మాటలు వద్దు. మీరు ఎప్పుడైనా ఆపుతారా? ఎవరైనా అనవసరమైనవి మనకు సంబంధించిన మాటలు మాట్లాడుతుంటే వద్దులే, వీటి గురించి మనం ఎందుకు మాట్లాడడం? నాకైతే అలజడి వచ్చేస్తుంది అట్లా వింటే. చాలా ఇంపార్టెంట్ అది. మనకెందుకు అనవసరమైన ఇన్ఫర్మేషన్ తెలవడం వల్ల అనవసరమైన విషయాల్లో మన మైండ్ ఇన్వాల్వ్ అవుతుంది. మన మైండ్ ఎప్పుడైతే అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుందో మన హార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది. మన హార్ట్కి ఎఫెక్ట్ అవుతే అది మన మాటల్లో, యాక్షన్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంత ఇది ఉంటుంది. అవసరమా? ఫస్ట్ ఎక్కడ గార్డ్ చేసుకోవాలి? మన దృష్టి గార్డ్ చేసుకోవాలి, మన వినికిడి గార్డ్ చేసుకోవాలి. నేను ఏం వినాలి? నేను దేవుని స్వరం వినాలి. ఏం వినాలి? దేవుడు చెప్పే మంచి మాటలు వినాలి. రోమా 10:17 ఏముంది? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట దేవుని గూర్చిన వాక్యము. వినుట దేవుని గూర్చిన వాక్యము వలనే. సో ఇప్పుడు మనము వినుట వల్ల విశ్వాసం కలుగుతుందంట. అది ఏం విన్నా అయినొచ్చు. నువ్వు దేవుని వాక్యం వినాలనుకుంటే దేవుని వాక్యం వింటూ 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 ఉంటే ఏమవుతుంది? నీ విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అందుకే దేవుడి వాక్యము నువ్వు నీ చేతికి కట్టుకోమంటాడు, లేకపోతే నీ యొక్క ఏమంటారు దానికి నుదుటి పైన పెట్టుకోమంటాడు. ఎందుకు? ఇవన్నీ ఇంపార్టెంట్. అంటే నువ్వు నీ మైండ్లో ఆ వాక్యం ఉండాలి, నీ కళ్ళ ముందు వాక్యం ఉండాలి, నువ్వు వినికిడి నీ వాక్యం వినేలాగా ఉండాలి. అటువంటి ఫెలోషిప్ని మనము ఎత్తుక్కోవాలి. వాట్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్? ఎటువంటి ఫెలోషిప్ని మనం ఎత్తుకుంటాం? గాసిప్ ఏమంటారు? బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. అంటే ఒకటే జాతికి చెందిన వారు ఒక చోట చేరుతారు. ఎందుకు? గాసిప్ ఇష్టం ఉన్న వాళ్ళని చూడండి, అందరూ గాసిప్ చేస్తున్నారు. బస్ 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 వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడు. అవసరం లేదు.
ఇది విన్నారా, అది విన్నారా, ఇది చేస్తారా, అది చేస్తారా, లేదు. గాడ్ జాగ్రత్త పెట్టుకోవాలి. మనకు అప్పగించింది ప్రెషస్. ఆల్రెడీ మన హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. యేసుప్రభు వచ్చి దాన్ని సరిచేస్తారు. ఇప్పుడు ఏమంటున్నాడు, దానిలో జీవధారలు బయలు వెళ్తాయి కాబట్టి నువ్వేం చేయాలి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఏమి చూస్తున్నాము, ఏమి వింటున్నాము. సమూయేలు అయితే ఏమి విన్నాడు, చిన్న బాలుడైన సమూయేలు. అది ఇప్పటికీ నాకు ఎంత మిస్టరీ, ఎంత మంచిగా అనిపిస్తుందో. ఆయన ఇంతమంది చెడ్డ వక్రమైన జనం మధ్యలో ఉంటూ కూడా ఆయన దేవుని స్వరం వినడానికి ఇష్టపడ్డాడు. నీ దాసుడు ఆలకిస్తున్నాడు. చాలామంది వింటారు కానీ ఆలకించరు. వినడానికి ఆలకించడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎవరైనా ఏమని చెప్తుంటే అంటే ఏమంటారు, నువ్వు ఆలకిస్తున్నావా అంటే నువ్వు విని అర్థం చేసుకుంటున్నావా. కొంతమంది అంటారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటారు. అట్లా నిజమే, వాళ్ళ ఆలోచనల వరకు ఏదో అది హృదయం వరకు వెళ్ళదు. అది వ్యర్థమైన మాటలకు అట్లుంటే పర్వాలేదు, కానీ దేవుని వాక్యం పట్ల, దేవుని మాటల పట్ల అట్లాంటి వైఖరి ఉంటే మనం చాలా డేంజర్లో ఉన్నాం. ఏవైతే కరెక్ట్ కాదో దాని నుంచి పారిపోయే స్వభావం మనకుందా, దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేది. చాలామంది దేవుని వాక్యాన్ని నుంచి, దేవుడు చెప్పే మాటల నుంచి పారిపోతున్నారు. అలా కాదు, వ్యతిరేకమైనవి, వ్యర్థమైనవి మన నుంచి పారిపోవడానికి మనకు నిజంగా అటువంటి మనస్సు ఉందా మనకి. ఇంకొక ద్వారం ఏంటంటే మన ఫెలోషిప్, మన సంబంధాలు. 1 Corinthians 15:33 చూడమా, 15:33. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. సో దుష్ట సాంగత్యాలు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో మన ఫెలోషిప్ ఉంది, మన ఫెలోషిప్లో ఏం మాట్లాడుతున్నాం, వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఆర్ వీ హ్యావింగ్, ఇంపార్టెంట్. గమనించండి, మీరు ఈవెన్ బిలీవర్స్గా కలిసినా, మీరు బ్రదర్స్గా కలిసిన, సిస్టర్స్గా కలిసిన, ఫ్యామిలీస్గా కలిసిన, ఏంటి మీ కోర్ ఇష్యూ ఆఫ్ డిస్కషన్? దేవుడే సెంటర్గా ఉన్నాడా, లేకపోతే వేరే వేరే వ్యర్థమైనవి ఉన్నాయి? అవును, అందరికీ సమస్యలు ఉంటే మాట్లాడుకోవచ్చు. సమస్యల గురించి మాట్లాడుకోవడం వేరే, దానిపైన మనము పెద్ద చర్చ వహించి మనం ఏదో ఇచ్చేయడం వేరే. కొంతమంది విస్తారమైన మాటల్లో దోషం లేక మాదంటే విస్తారంగా మాట్లాడుతూ ఉంటాం. ఎంతమంది భయపడతారు మాట్లాడాక. నేను కొన్నిసార్లు అయితే భయపడతాను, దేవా నా మాటలో ఏదైనా దోషం ఉంటే నన్ను క్షమించు. ఎందుకంటే మాటలలో మనము మన మాటల్ని బట్టి తీర్పు తీర్చబడదాం. మనం విన్నాం కదా టంగ్ గురించి, మన మాటల గురించి కొన్ని వారాల కింద. మన ఇయర్స్, మన ఐజ్ ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయి? ఈ యొక్క లోకానికి అవి, మనం ఈ లోకంలో ఉన్నాము కాబట్టి ఈ లోకంలో మనకి చాలా వినపడుతుంటాయి, చాలా కనపడుతూ ఉంటాయి. ఎనిమి కూడా ఏం అటాక్ చేస్తుంది? ఈ రెండు విషయాలు అటాక్ చేస్తుంది. యవనస్తులను చూడండి, ఒక వికెట్ జనరేషన్ తయారైపోవడానికి, లేకపోతే ఒక సో మనకి దేవుని మాటలు, దేవుని దగ్గర ఇది కాకుండా ఎంత ఇన్ఫర్మేషన్తో బంబార్డ్ చేస్తూ ఉందో. ఎన్నో ఇయర్స్ నుంచి ప్లాన్డ్ కొన్ని సీక్రెట్ సొసైటీస్ కానీ, కొన్ని ఇది కానీ, మనుషుల మైండ్స్ క్యాప్చర్ చేయడానికి కొన్ని ప్లాన్డ్గా వాళ్ళు సో చేస్తూ వచ్చారు. ఇప్పుడు చూస్తే క్రిస్టియన్స్ ఏంటి, నాన్ క్రిస్టియన్స్ ఏంటి, వాళ్ళ యొక్క మైండ్స్ కానీ, వాళ్ళ ఐజ్ కానీ, వాళ్ళ ఇయర్స్ కానీ క్యాప్చర్ అయిపోయాయి. ఎంత వాళ్ళు దాంట్లో లీనమైపోయారంటే దేవుడి మాటలు వాళ్ళలో అవి ఫిల్టర్ అయ్యి అవి వెళ్ళిపోతున్నాయి, కానీ మిగతావన్నీ ఉండిపోతున్నాయి. ఇది చాలా స్ట్రాటజికల్గా ప్లాన్ చేసింది. దాని గురించి ఎప్పుడైనా మన బైబిల్ స్టడీస్లో డిస్కస్ చేద్దాం. ఎంత స్ట్రాటజికల్గా ప్లాన్ చేశారంటే పిల్లల యొక్క, మరి యవనస్తుల యొక్క అందరి మైండ్స్ క్యాప్చర్ చేయడానికి, వాళ్ళ ఐజ్ చూసింది ఇమేజెస్ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అనమాట మనని ఎఫెక్ట్ చేయడానికి. ఆ ఇమేజెస్తోని క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ కళ్ళు ఏమి చూస్తుంది? మనం ఈ లోకంలో చాలా విషయాలు చూడొచ్చు. మనకి మంచివి చూస్తాం, చెడువి చూస్తాం.
నేను లోకంలో ఉంటూ నా కళ్ళకి ఏది చెడు నా కళ్ళ ముందు రాదు అని అనుకోలేము. మనమున్న ఈ సిచ్యువేషన్స్లో, ఈ డేస్లో చాలా కష్టం అది. వచ్చినా కానీ ఆ ఫిల్టర్స్ మనకున్నాయా? మనం ఫిల్టర్ చేసుకోగలుగుతున్నామా? మనమే కదా ఫస్ట్ పీపుల్ ఇట్లా ఉంది. మనం చూస్తే దానియేలు కాలంలో చూస్తాం, సమయాల కాలంలో చూస్తాం. దే హ్యాడ్ దేర్ ఓన్ ఫిల్టర్స్. వాళ్ళకి దేవుని వాక్యము, దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుట, ఆ ఫిల్టర్తో వాళ్ళు ఏం చేస్తారు? ఇది నాకు సంబంధించింది కాదు, దిస్ ఇస్ నాట్ ఫర్ మీ, దిస్ ఇస్ నాట్ ఫర్ మీ, వదిలేసుకున్నారు. ఎంతమంది అనుకుంటారు ఏదైనా మనకు వస్తే ఇది నాకు సంబంధించింది కాదు, ఇది వద్దు నాకు. యాకోబు పత్రికలో ఉండే సబ్మిట్ టు గాడ్, దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించిన వాడు మీ వద్ద నుంచి పారిపోతాడంట. దేనికి ఫస్ట్ లోబడాలి? మనం దేవుని యొక్క మనం విన్న వాక్యము విన్నదానికి లోబడతా ఉంటే ఏమవుతుంది? అపవాది మన యొద్ద నుంచి పారిపోతాడు. ఎప్పటికైతే మనకు ఆ గాడ్ ఉంటుందో, ఆ గాడ్ మనం కలిగి ఉంటే, ఆ ఫిల్టర్స్ మనం కలిగి ఉంటే ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేస్తాం. ఇవాళ రేపు మనము ఏమంటారు, సౌండ్ పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఉంది, పొల్యూషన్స్ అన్నీ దాన్ని రెసిస్ట్ చేయడానికి మనకు వేరే వేరే విధానాలు మనం చూసుకుంటాం. కానీ నిజంగా వరల్డ్ మనలో ఎంటర్ అవ్వకుండా ఉండడానికి ఏమన్నా మనకి అట్లాంటి గాడ్స్ ఉన్నాయా? అది స్పిరిచువల్ది మనకు కనిపించదేమో, కానీ డూ వీ రియల్లీ హ్యావ్? మనకి ఎయిర్ పొల్యూషన్ ఎంత భయంకరంగా ఉందో, వాటర్ పొల్యూషన్ ఉందేమో, మళ్ళీ సౌండ్ పొల్యూషన్, వాటి అన్నిటికన్నా భయంకరమైన పొల్యూషన్ ఏంటి? కరప్షన్ ఆఫ్ ద వరల్డ్, మనలో ప్రవేశించడం, ఈ యొక్క లోకానికి సంబంధించిన కరప్షన్. దానికి ఫిల్టర్స్ ఉన్నాయా? ఆర్ యూ ఫిల్టర్స్ ఇన్ ప్లేస్? కొంతమంది అయితే ఎవరేది చెప్తే అది వినేస్తారు, దాని ప్రకారం చేసేస్తుంటారు. అది కాదు. ఎవరైనా చెప్తే వాక్యానుసారంగా ఉందా లేదా చూడండి. మన గైడ్ ఏంటి? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైందన. వాక్యము మనం ఒక గైడ్ చేసే ఒక లైన్ లాంటిది అది. ఆ లైన్ నుంచి మనం మార్క్ నుంచి తప్పిపోవద్దు. డ్రైవింగ్ గురించి చెప్పాను కదా, మార్క్ నేను చూస్తున్నాను, ఆ మార్క్ నుంచి నేను తొలగిపోవద్దు. ఏమి నేను చేస్తున్నా, ఈ పనులు చేస్తున్నా, డ్రైవర్స్ మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఏం చేస్తారు, అది చేస్తున్నా కానీ వాళ్ళ దృష్టి ఏముంటుంది? ఫోకస్ రోడ్డు పైన ఉంటుంది, ఫోకస్ మిర్రర్స్ పైన ఉంటుంది. ఏది చూడాలో అది చూస్తారు, ఏది సెట్ చేసుకోవాలో చేసుకుంటారు. మనం ఈ లోకంలో ఉంటూ లోకంలో కొన్ని విషయాలు మనము ఉండడం అవసరం, కానీ అన్నీ తీసుకునే అవసరం లేదు. ఏది వినేస్తే అది, ఏది చూసేస్తే అది చేయడానికి. నాకు ఈ చూసేస్తే అంటే నాకు గుర్తొచ్చింది ఒకసారి శామీ రోష్ మేము వాళ్ళని సూపర్ మ్యాన్ మూవీకి తీసుకెళ్ళామన్నమాట. చిన్నప్పుడు వాళ్ళు 3rd క్లాస్ 6-7 years ఉంటాయి వాళ్ళకి. సో బాబాయ్ వాళ్ళు అప్పుడు 3rd floorలో ఉండేవాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు. సో వెళ్ళేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నేను అక్కడ నించొని ఉంటే 3rd floorలో పారాపెట్ వాల్ ఉంటుంది కదా, ఆ చిన్న వాల్ పైన ఇద్దరు నడుస్తున్నారు 3వ అంతస్తులో. నా గుండె నా నోట్లో వచ్చినంత పని అయింది. నడిచి ఒక వేరే అపార్ట్మెంట్ వాళ్ళకి ఒక గేట్ అడ్డం ఉంటుంది, నడిచి ఆ గేట్ దాటి వెళ్ళడానికి నడుస్తున్నప్పుడు వాళ్ళు చూసినప్పుడు నాకు మాట రావట్లేదు. నేను అంటే వాళ్ళు ఏమన్నా కదలేరనుకో కింద పడిపోతారు. ఇంతనే ఒక ఇటుకంత సన్నగా ఉంది అది. 3rd floorలో దానిపైన నడుస్తున్నారు. అసలు నాకు చాలా భయం వేస్తుంది. వాళ్ళు అక్కడ అవతల దిగే వరకు ఆగి అప్పుడు బాగా కొట్టేవాళ్ళని. ఎందుకంటే ఏమన్నా నాకు కొంచెం ఇదైతే ఏంటది, అదేదో చూసిందని ఎఫెక్ట్ వాళ్ళు కింద పడితే పట్టుకోవడానికి నెట్లో ఉంటాయేమో, మరి మనం అది చేసి దాన్ని ఇమిటేట్ చేస్తే ఏమవుతుందో మనం ఊహించలేము కూడా. చాలాసార్లు అలాగే ఉంటుంది. మనం చూసేవాడిని నమ్మేసి, మనకు ఫిల్టర్స్ లేకపోతే అలానే ఉంటాం. ఏది చూస్తామో ఏది వింటామో అది చేసేయాలి. మనం ఆలోచిస్తామా? ఎవరైతే చెప్తే దాన్ని సీరియస్గా తీసేసుకుంటారు కొంతమంది. అది నిజమా అబద్ధమా? హవ్వ మాట విన్నప్పుడు అక్కడే ఆదాం ఉన్నాడు, అడగచ్చు కదా నిజమా? దేవుడు ఇట్లా చెప్పలేదు కదా, నీతో ఏం చెప్పాడు? క్రాస్ చెక్ చేసుకోరు. మనకు ఆ కొలబద్ద మెజరింగ్ ఇదేంటి?
దేవుని వాక్యం మనలో ఉన్న అభిషేకం అంట. మనం ఎవరిని కొన్నిసార్లు అడిగే అవసరం, చిన్న చిన్న విషయాలు అడిగే అవసరం, దేవుని వాక్యంలో ఇలా చెప్పబడింది. ఎవరైనా దొంగతనం చేయాలా వద్దా నేను ప్రార్థన చేసుకొని చెప్తా అని చెప్తారు ఎవరైనా? చెప్పరు. కొన్ని ఉంటాయి నియమాలు, ఏంటంటే దాన్ని క్రాస్ చేయకూడదని మనకు తెలుసు. దొంగతనం చేయడం తప్పు, నరహత్య తప్పు, వ్యభిచారం తప్పు. ఇవన్నీ ఒకరు చెప్తే తెలుసుకునే కదా, ఆటోమేటిక్గా అందరికీ తెలిసిన విషయాలే. దానికోసం నేను ప్రార్థన చేసుకొని చెప్తా అని చెప్పాడు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? బిలాము లాంటి పరిస్థితి వస్తుంది. ఏం చేస్తాడు? ఇజ్రాయెల్ని శపించడము దేవుడి చిత్తం కాదని తెలుసు. ఆయన ఏమంటున్నాడు? దేవానికి ఒక్క అవకాశం ఈ శపించడానికి అంటున్నాడు. ఆయన పైన ఏమొచ్చింది? ఒక దేవుడు తన హృదయాల్లో ఉన్న ఐడల్ని బట్టి ఆన్సర్ చేసి తనని హతం చేయడానికి ఏమొచ్చిందంట? ఏవో దూత అక్కడ నిలబడి ఉంటారు. మన దృష్టి, మన వినికిడి దేవుడి వాక్యం పైన లేకపోతే ఇలాగే డిసీవ్ అయిపోతాం. ఇక్కడ చూస్తే ఈ రెండు ఇయర్స్ ఐస్ దేనికి కనెక్టెడ్ ఉన్నాయి? మైండ్. మన మైండ్ ఆలోచనలు దేనివల్ల ఫామ్ అవుతాయి? మనం వినేదాన్ని బట్టి, మనం చూసేదాన్ని బట్టి ఇక్కడ మన థాట్స్ ఇదవుతాయి. ఇది మెయిన్ ఫిల్టర్ మైండ్లో. అందుకే మీ యొక్క నవీన స్వభావం నూతన పరుచుకోమంటాడు. ఒకసారి చూడబా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు మరుసుమారి రూపాంతరం. అది రోమా 12. సరే, ఇదే చదువు. రెన్యూ యువర్ మైండ్ ఉంటుంది దీంట్లోనే. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. సో ఏంటంటే నవీన స్వభావం ధరించుకోండి. పాత పురుషుని విడిచిపెట్టండి, పాత అలవాట్లను విడిచిపెట్టి కొత్త దాన్ని ధరించుకొని అంటాడు. రెన్యూ యువర్ మైండ్ అంటాడు. చిత్తవృత్తిలో మీరు ఏంటంటే నవీనత్వాన్ని మీరు తెచ్చుకొని అంటాడు. ఎందుకు? ఒకవేళ దేవుని వాక్యం మనము విని మనము కనుక చూడకపోతే, మనం దాన్ని ఇచ్చేయకపోతే, మన మైండ్లో ఏదైతే ఫిల్టర్స్ ప్లేస్లో ఉండాలో అవి ఉండవు. అవి థాట్స్ వరకు ఉంటే ప్రాబ్లం కాదు. దృష్టిలో యేసుప్రభుని శోధించాడు. అది ఎక్కడ వరకు? థాట్ లెవెల్ వరకే. బిలాముకి శోధన వచ్చినప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోయింది? తన హృదయం వరకు వెళ్ళిపోయింది. అందుకే బిలాము వంటి బిలాము బోధలు అంటారు, భయంకరం అవి. తనలో గ్రీడ్ ఎంత ఉందంటే, దురాశ ఎంత ఉందంటే, ఆయన శపించలేడు కానీ ఎలా మరి ఆ ఇజ్రాయెల్ని పడేయొచ్చో ఆ యొక్క ఐడియాస్, లూప్ హోల్స్ చెప్తాడు రాజుకి. ఎంత భయంకరము! ఎప్పుడైతే మనం చూసింది, మనం విన్నది, ఎలీషా యొక్క దగ్గరున్న పనివాడు కూడా ఏం చేస్తాడు? చూసింది ఆశించాడు. దేవుని భయం ఆయనలో లేదు. చూసింది ఆశించి ఏం చేస్తాడు? నాకు కావాలనుకున్నాడు. అబద్ధం చెప్తాడు నామానికి. ఏం చేస్తాడు? తను ఇచ్చేస్తాడు వెల్త్. కానీ ఏమని చెప్తాడు ఎలీషా? నా స్పిరిట్ నీతో, నా మనస్సు నీతో రాలేదా? కుష్ఠరోగం వస్తుంది. అది ఎప్పుడైతే మనము ఇక్కడ ఫిల్టర్ చేయమో, మైండ్లో ఫిల్టర్ చేయమో, మనకు థాట్స్ వస్తే తప్పలేదు. థాట్స్ వస్తాయి, చెడు థాట్స్ రాని వాళ్ళు ఎవరు ఉండరేమో, వస్తాయి. కానీ అక్కడ నేనేంటి ఇలా ఆలోచించడం, నేనేంటి ఈ పనుల గురించి ఆలోచించడం? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నేను ఇలా చేయకూడదు. మన మనసులో మనని ఎవరు జడ్జ్ చేయకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్. చేస్తాం ఏదో ఒక విధంగా, కానీ భయం రావాలి. అప్పుడు నేనేంటి వాళ్ళ గురించి ఇట్లా ఆలోచిస్తున్నా, నాకు సంబంధించింది కాదు బాబాయ్, నాకు వద్దు అనుకుంటారా? మీతో మీరు మాట్లాడుకుంటారా? మాట్లాడుకోకపోతే ఫస్ట్ మనతో మనం మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. ఇది వద్దు. దేవుని భక్తులంతా వాళ్ళతో వాళ్ళు ఫస్ట్ మాట్లాడుకున్నారు. దావీదు తనకు తానుగా ధైర్యం తెచ్చుకున్నాడు.
యోసేపు కూడా ఫస్ట్ ఏమనుకున్నా, నేను దేవుని విరోధంగా నేను పాపం చేయలేనని ఫస్ట్ తనకు భయం వచ్చింది, అక్కడి నుంచి పారిపోయాడు. మనతో మనం ఏం మాట్లాడుకుంటాం? ఇది ఒక్కటేలే, పర్లేదు, ఇట్స్ ఓకే, ఇలా అనుకుంటున్నామా? లేకపోతే డు వి హ్యావ్ దట్ ఫిల్టర్స్ ఇన్ ప్లేస్? ఆ ఫిల్టర్స్ మనలో ఉన్నాయా? అమ్మో, మన హృదయము, మన మనస్సు. అందుకే మీ మనస్సు ఎటువంటి విషయాలు ఆలోచించాలని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడింది, చదువుదాం. మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. వాటి మీద మీ ధ్యానం ఉంచుకోండి, మీరు మనస్సు వాటి మీద పెట్టండి అంటున్నారు. మీ మనస్సు ఎటువంటి వాటి మీద ఉండాలా? వాటి మీద. ఏవి మెట్టుకు సహోదర, ఏవి యోగ్యమైనవో, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవో, ఖ్యాతి గలవి, వాటి మీద ధ్యానం ఉంచుకోండి అంటున్నాడు. సో మనం ఏవి వింటామో, ఏవి మనం చూస్తామో, దానివల్ల మన మైండ్ ఏం చేస్తుంది? దాన్ని ప్రాసెస్ చేస్తుంది. మన మైండ్ దాన్నే ప్రాసెస్ చేస్తుంది. అందుకే మనం ఏం వింటున్నాము, ఏమి ఇచ్చేస్తున్నాము అనేది మనకు చాలా ఇంపార్టెంట్. క్రీస్తు కలిగిన హృదయం మీరు కలిగి ఉండండి అని చెప్పబడిందా? క్రీస్తు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అన్నారు. థాట్స్. తీర్పు నోవా కాలంలో ఎందుకు వచ్చింది? వాళ్ళ యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా ఎట్లా ఉన్నాయంట? చెడ్డవిగా ఉన్నాయంట. కంటిన్యూస్లీ ఎప్పటికీ చెడ్డవిగా ఉన్నాయి. అందుకే వాళ్ళపైన తీర్పు వచ్చింది. సొదొమ గొమొర్రాలో మనం పరిస్థితి చూస్తే ఎందుకు దేవుడు నాశనం చేస్తాడు అనుకుంటే, లోతు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు దూతలు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? అక్కడున్న ప్రజలు వాళ్ళని మాకు పంపించి వాళ్ళు మాకు అప్పగించి అంటాడు. దూతలు ఏం చేస్తారంటే వాళ్ళ గుడ్డితనంతో వాళ్ళు మొత్తం ఏం చేస్తారంటే, అయినా కానీ వాళ్ళ ఉన్న ఈవిల్ ఏమంటారు ఆలోచనలు మారలేదు. ఏమైంది? వాళ్ళు హార్ట్స్ ఈవిల్ అయిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ ఫిల్టర్ పోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మైండ్లోంచి ఇది ఎప్పుడైతే ఈ ఫిల్టర్ ఉండదో హార్ట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈవిల్ హార్ట్ అయితే తీర్పు వచ్చేస్తుంది. ఈవిల్ హార్ట్ చాలా భయంకరం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ యొక్క ఏమంటారు గుడ్డితనం వచ్చినా కానీ ఇంకా వాళ్ళు ద్వారం కోసం వెతుకుతున్నారు. ఇంకా వాళ్ళ ఆశలు నెరవేర్చుకోవడానికి వాళ్ళు చూస్తున్నారు. ఎంత భయంకరమైనది! దేవుడు ఒక్కసారి హఠాత్తుగా తీర్పు తెచ్చేసాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏంటి ఇంత హఠాత్తుగా వీళ్ళకి అయిపోయింది. హఠాత్తైన విషయాలు ఎవరికి జరుగుతాయంటే విక్కడ్ పీపుల్కే జరుగుతాయంట. దుష్టులకు, దుర్మార్గులకు మాత్రమే. నాకు ఆ వాక్యం ఎక్కడుందో గుర్తురావట్లేదు, కానీ హఠాత్తుగా వారిపైన ఉపద్రవం వస్తుందంట. హఠాత్తుగా వాళ్ళపైన కీడు జరుగుతుంది. కానీ మనకు కాదు అట్లా. దేవుడు స్టెప్ బై స్టెప్ వార్న్ చేస్తూ ఉంటాడు. సంసోన్తో కూడా మాటి మాటికి ఆమె ఏం చేస్తుందంట? శోధిస్తూ ఉంటే ఆయన ఏం చేయాల్సింది? ఒక్కసారిలో జరగలేదు. ఫస్ట్ టైమే సంసోన్ దొరకగానే ఆమె తన జుట్టుని పట్టుకొని కత్తిరించలేదు. కానీ ఏం చేశాడు? మళ్ళా వెళ్తున్నా కొద్ది ఏమైంది? కొద్దిగా ఆయన గాడ్ డౌన్ చేస్తూ ఉన్నాడు. నాకు చెప్పు అని ఆమె శోధిస్తూ ఉంది దళల. ఒకరోజు ఏమైంది? నిజము చెప్పేశాడు. మన మైండ్, మన ఆలోచనలని మనము ఫిల్టర్ చేసుకున్నామా? అందుకే మన మైండ్లో కూడా దేవుని వాక్యం నిలిచి ఉండాలి. అందుకే అది బాసికగా కట్టుకోమన్నారు కదా. మనకు అవసరం దేవుని వాక్యం. దేనిపైన మెడిటేట్ చేయాలి? మెడిటేషన్ ఎక్కడ ఉంటుంది? మన ఆలోచనలో మనం మెడిటేట్ చేస్తాం. దీనిపైనే ఏమంది ఫిలిప్పీ పత్రికలో, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను వాటి మీదనే ధ్యానం ఉంచుకొనుడి. ఇవన్నీ చెప్పిన 6 విషయాల మీదనే మీ ధ్యానము ఉంచుకోమంటాడు. ఏవి దేవుని దృష్టికి వాల్యూ అయినవి, దేవి దృష్టికి రమ్యమైనవి. ఎందుకు? ఇప్పుడు మన హార్ట్ ఎవరిది?
మన హార్ట్ ఎవరు చెప్పండి? మన హార్ట్ జీసస్కి ఇచ్చేసాము కదా. సో ఇప్పుడు మనకి ఏవి రమ్యంగా అనిపించాలి? ఆయనకి ఏది రమ్యంగా ఉంటే మనకు అది రమ్యంగా అనిపించాలి. ఆయనకి ఏవి ఇష్టంగా ఉంటే మనకి ఇష్టం అనిపించాలి. కొన్నిసార్లు మనం కొంచెం సైడ్ ట్రాక్ అవుతుంటామేమో. అప్పుడు ఏం చేసుకోవాలి? కొంతమంది తప్పు చేస్తే వాళ్ళు తలను కొట్టుకుంటారు కదా, ఇట్లా గట్టి కొట్టుకోవాలి కొంచెం. ఎందుకు చేసిన నేనండి లేదు, నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు, లేకపోతే ఇది నేను ఆయనకు సంబంధించిన దానిని, కాబట్టి నా ఆలోచనలు తనకి ఇష్టమైన, ఆయనకి ఏది రమ్యమైందో నాకు అది రమ్యమైనది కావాలి. ఆయనకి ఏది సత్యమైన అనిపిస్తుందో అది నాకు సత్యమైనది. ఆయనకి ఏది మాన్యమైందో నాకు అది కావాలి. ఆయనకి ఏది పవిత్రమైనది అనిపిస్తుందో అది నాకు పవిత్రమైనది కావాలి. నా కొలబద్దతో పవిత్రమైంది కాదు, ఆయన దృష్టికి పవిత్రమైంది. కీర్తనలు 37:4 చదువుమా. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఏమవుతుంది ఇప్పుడు? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఎందుకు? యెహోవాను బట్టి సంతోషించే వాళ్ళు ఆయన ఆలోచనలను వాళ్ళు ఏమంటారు, వాళ్ళ హృదయం కూడా ఆయన హృదయం లాగా మారిపోతుంది. కాబట్టి ఏమవుతుంది? వాళ్ళ హృదయంలో ఉన్న ఆశలన్నీ తీరుస్తాడు. మనం చాలాసార్లు దేవుడితో బిజినెస్ చేస్తూ ఉంటాం. న్యాయాధిపతులు వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు దేవుడిని ఎప్పుడైతే మేలు కావాలనుకున్న దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి ఇష్టమున్న రీతిగా ఉండి ఆయనని ఇచ్చేసేలాగా చేసుకున్నాం అనుకున్నారు. చేసుకొని అప్పుడు దేవుడు వాళ్ళకి మేలు చేశాక మళ్ళా తిరిగి వాళ్ళు మళ్ళా అదే 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 రిపీట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఒక రాజు లేడు కాబట్టి ఇజ్రాయేలీలు అంటే ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు చేశారంట. దెర్ వాజ్ నో కింగ్. వాళ్ళు మనుషుల్ని కింగ్స్గా తీసుకున్నారు కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే దేవుడు మాకు రాజు, నా యజమాని అని తీసుకున్న వాళ్ళు ఎవరున్నా లేకపోయినా అన్ని వేళలో అన్ని విధాలుగా ఒక్కటేలాగా ఉంటారు. మన హార్ట్ని మనం భద్రపరచుకోవాలి. అది దానికి ఎక్కువ అటాక్స్ వస్తుంటాయి. బండ మీద కట్టబడిన ఇల్లుకి అటాక్ రాకుండా ఉందా? దానికి ఏమవుతుంది? దానికి బండ మీద కట్టబడిన ఇల్లుకి ఎటువంటి శోధనలు వచ్చాయి, దానికి కూడా అట్లనే శోధనలు వచ్చాయి. సేమ్. అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి శోధనలు వస్తాయో మనకు కూడా ఆ శోధనలు రావచ్చు. అనారోగ్యం రావచ్చు, లోకంలో ఉన్న వాళ్ళకి వస్తుంది, మనకు వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, లోకంలో ఉన్న వాళ్ళకి వస్తుంది, మనకు వస్తుంది. వేరే వేరే సమస్యలు రావచ్చు. కానీ బండ మీద ఇల్లు కట్టబడిన వాళ్ళు ఏంటంటే అది ఇల్లు కట్టబడితే నిలుస్తుంది. అది ఎంత వచ్చి గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏమొచ్చి కొట్టినా అదంటే ఏమవుతుందంట? నిలుస్తుంది. అప్పుడు బండ మీద కట్టబడిన ఇల్లు కలిగి ఉన్న వాళ్ళు ఏమంటారు, అరే నీ ఇల్లు ఎట్లా నిలిచింది, ఎందుకుంది నీది ఇంత స్ట్రాంగ్గా, నువ్వు ఎందుకు ఎలా నిలబడ్డగలగా ఇంత స్ట్రాంగ్గా? అప్పుడు అది సాక్ష్యంగా మారుతుంది. మన మైండ్లో ఫిల్టర్స్ లేకపోతే మన హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. హార్ట్ ఎఫెక్ట్ అవుతే యాక్షన్స్ ఎఫెక్ట్ అవుతాయి. రెండు విధాలుగా మనం చూడవచ్చు. దేవుని వాక్యంతో మన మైండ్ నింపుకుంటే మన మైండ్ ఏం చేస్తుందంటే వేరే వాటిని రానివ్వదు. దాని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు చదవమ్మా. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. అదంటే కదా జ్ఞానముకు మించి 7వ వచనం చదువు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రతి విషయం అంట మనం దేవుని దగ్గరికి తీసుకెళ్తే అంట దేని గురించి చింతించకూడదు, కానీ ప్రతి దాని గురించి మీరు ఏం చేయాలంట? ప్రార్థన చేయండి అని ఉంటుంది. బేసిక్గా మీ ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు మనం ఏం చేయాలంట? దేవునికి సమర్పించాలి. కృతజ్ఞతతో ఆయన సమర్పిస్తే ఏం చేస్తారంట? ఒక సమాధానం వస్తుందంట హృదయానికి. మనం ఏం చేయాలి? మన మైండ్ని దేంతో నింపుకోవాలి? మన మైండ్ని దేవుని వాక్యముతో, ప్రార్థనతో. మన ప్రతి విషయంలో ఎడతెగక ప్రార్థించండి. మన హృదయం మన ప్రార్థన 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 ప్రతి విషయము
ప్రతి విషయం మనం ఏదో పెద్ద పెద్ద నిలబడి మోకాలు వేసేసి ప్రతిసారి ప్రార్థన చేయలేమేమో. ప్రార్థన అలా చేయగలిగితే మంచిదే, దట్ ఈస్ ఎ వెరీ గుడ్ పోస్చర్ ఆఫ్ ప్రేయర్. కానీ చేయలేకపోతే ప్రార్థన చేయను అని కాదు. ఒకవేళ మోకాలు వేస్తేనే నాకు ప్రార్థన వస్తుందని కొంతమంది అంటారు. అట్లా కాదు. ఏ సందర్భంలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ప్రార్థన రావాలి. మనం ఎప్పుడైతే మన అవుట్వర్డ్ క్రియలపైన ఆధారపడుతున్నామో అది మన శక్తి సామర్థ్యాలపైన ఆధారపడ్డట్టే. మన మైండ్లో ఆయన ఆలోచనలు కాన్స్టెంట్గా ఉంటే మన హార్ట్ గార్డెడ్గా ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఏముంటుందంట, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపునకు కావలి ఉంటుందంట. మనం ఏం చేయాలి? మనం వింటాం, మన చెవులతో అన్ని లోకపరమైన వింటాం, మనము మన కళ్ళతో చూస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. కొన్ని విషయాలు మనకు అర్థం కావు. హెజ్కియాకి ఏమొచ్చింది? ఒక కబురు వచ్చింది. ఏంటి నువ్వేమనుకుంటున్నావు? నీ దేవుడు నేను రక్షిస్తాడు అనుకుంటున్నావా? నీకు నా సంగతి తెలియదు అని సన్కరేబు పత్రం పంపిస్తాడు, లెటర్. ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేస్తాడు. తీసుకెళ్ళి ఏమైనా అన్నాడు? ఏమైనా కన్వర్జేషన్ చేశాడా? చేయలేదు. తీసుకెళ్ళి పరిచాడంట, చక్కగా ఇప్పి పరిచి, దేవా ఇది మరి నువ్వు నాకు ఏదైనా జవాబు చెప్పు, నువ్వు చెయ్యి అన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే, వెళ్ళి ఇజ్రాయెల్ అంతా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండి రెడీగా ఉన్నారా? వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. ఆ రాత్రి దూత వచ్చి ఏం చేస్తుందంట, 185,000 మందిని చంపేశారు. పొద్దున్నే చూస్తే ఇదేం జరిగింది? ఎవరు చేశారు? వారు ఏం చేశారు? దేవుని యొక్క సమాధానం వారి హృదయాలకి, వారి యొక్క మనస్సుకు కావాలంది. మిగతాది దేవుడు చేశాడు. మైండ్లోనే అక్కడ ఫిల్టర్ అయ్యి హార్ట్ని గార్డ్ చేసుకుంటున్నారు. మనం హార్ట్ని చాలా భద్రంగా గార్డ్ చేసుకోవాలి. ఈ హార్ట్లో ఒక్కరికే ప్లేస్ ఉండాలి. ఎవరికది? యేసయ్యకి ఒక్కరికి. ఇంకొకరికి ఇస్తున్నామంటే మనం ఫస్ట్ కమాండ్మెంట్ మీరినట్టే. మీ హృదయం కలవరపడనీయకుడి, మీరు చింతించకుడి, ఇవన్నీ చెప్తున్నాడు దేవుడు. అంటే మనం దానికి ప్లేస్ ఇస్తే మనం ఫస్ట్ కమాండ్మెంట్ ఉల్లంఘించిన వాళ్ళమే. మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ మనస్సుతో, మీ పూర్ణ ఆత్మతో మనం ఏం చేయాలంట? దేవుని ప్రేమించాలి. మనము ఫస్ట్ కమాండ్మెంట్ ఉల్లంఘించకుండా సెకండ్ కమాండ్మెంట్ చేయలేము. చాలామందికి సెకండ్ కమాండ్మెంట్ చాలా కష్టమైపోతుంది. ఎందుకు? ఫస్ట్ కమాండ్మెంట్ పాటించలేకపోతున్నారు కాబట్టి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించంటే అసాధ్యమైన విషయం వాళ్ళకి. ఎందుకు? ఫస్ట్ కమాండ్మెంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీవు దేవుణ్ణి ప్రేమించాలి. అది ప్రేమించలేకపోతున్నావు కాబట్టి ఏమవుతుంది? రెండో కమాండ్మెంట్ నువ్వు చేయలేవు. నువ్వు చేసిన అదొక వేషధారణగా ఉంటుంది. ఎందుకంటే నీ హృదయమే సరిగ్గా లేదు. ఎక్కడ? నీ హృదయంలో యేసయ్య లేడు. యేసయ్యతో పాటు చాలా విషయాలు పెట్టుకొని ఉన్నావు నువ్వు. అప్పుడు ఏమవుతుంది? నీ యాక్షన్స్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. నీ హార్ట్ సరిగ్గా లేకపోతే, క్రాక్ ఉంటే యాక్షన్ అదంతా ఎక్కడ కనిపిస్తుంది? యాక్షన్స్, నీ మాటల్లో, నీ యాక్షన్స్లో. నీ మాటల్లో, నీ యాక్షన్స్లో. ఫస్ట్ ఎక్కడ గార్డ్ చేసుకోవాలి? మన కన్నులు, మన చెవులు. దాన్ని ఎక్కడ ఫిల్టర్ చేయాలి? విన్నవన్నీ మనస్సులో ఫిల్టర్ చేయాలి. థాట్స్ వస్తాయి, విన్న వాటిని బట్టి థాట్స్ వస్తాయి, చూసిన దాన్ని బట్టి థాట్స్ వస్తాయి. ఏమైనా ఇది దేవుని నుంచి వచ్చింది కాదు. నీ గురించి తెలుసా బ్రదర్, ఆ సిస్టర్ ఏమన్నారో, నేను ఎంత మాట అన్నారో అంటే, నన్ను అంటారా? 4 రోజులు దాని గురించి అక్కడ డిస్కస్ ఇస్తారు. వెంటనే ఏమనాలి? దేవునికి అప్పగించాలి. యేసుప్రభు ఏం చేస్తాడంట? అందరాన్ని ఆయనని హింసించిన ఆయన ఎవరికి అప్పగించుకున్నాడంట? న్యాయంగా తీర్పు తీర్చే తండ్రికి అప్పగించుకున్నాడంట. ఆయన హార్ట్ ఎప్పుడో అది ఆయన దగ్గర లేదు. చాలా ఇమోషనల్గా మూవీ డైలాగ్స్, నా హార్ట్ నా దగ్గర లేదు, నేను ఇచ్చేసా అంటారు కదా. చాలా కన్వీనియంట్గా అంటే ఎప్పుడంటే అప్పుడు తీసేసుకుంటుంటారు.
మనం కూడా అంతే, జీసస్తో కూడా అట్లాగే చేస్తాం. కొంతసేపు నా హార్ట్ నాకు ఇచ్చేదేవా అంటాం. అక్కడ ఆయన పెట్టి మనం లాక్ చేసేయాలి. ఇంకొక దేనికి వేరే దానికి ప్లేస్ లేదు. ఏదైనా వస్తుంటే ఏం చేయాలి? గార్డ్ చేయాలి. అందుకే గార్డ్ చేయమంటున్నాడు. గార్డ్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయానికి కావలి ఉండమంటున్నాడు. కావలి దేనికి ఉండాలి? దేనికి కావలి కాస్తాము? దేనికన్నా అది ఏమంటారు, బ్రేక్ అయ్యి లేకపోతే కోల్పోయే అవకాశం ఉంటేనే దానికి కావలి కాస్తాం, కానీ అన్నిటికి కావలి కాస్తామా? ఖాయం. బయట పిచ్చిగడ్డి మోస్తే దానికి ఎవరైనా కంచేస్తారా? వేయరు. ఇంకా దానికి ఏం వాల్యూ లేదు. అదే ఒక రోజ్ చెట్టు లేకపోతే ఏమైనా కూరగాయల చెట్లు వేసుకుంటే చాలా చక్కగా కంచేస్తారు. నేను అది ఈ డిస్కషన్ అయ్యిందనమాట. కొంతమంది ఇప్పుడు పూత వచ్చే కాలము, మామిడికాయలు వచ్చే కాలంలో ఎంత చేస్తారు? అక్కడే చెట్టు దగ్గర కిందే ఒక ఏమంటారు చేరేసుకొని అక్కడే కూర్చొని కట్టె పట్టుకొని కూర్చుంటారు. పిల్లలు పెద్దలు అయినా చేయడం వాళ్ళందరినీ కొట్టడానికి ఉంటారు. మనకి ఈ లోకాన్ని చూసినప్పుడు అంటే దేవుడి విధానాలు మనకు అర్థం కావాలంట. అందుకే ఓ మనుషుడా నీకు ఏ ఎక్స్క్యూజ్ లేదంటాడు దేవుడు. ఎందుకంటే వీటన్నిటి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్సే, కానీ అవి మనతో రియల్ లైఫ్లో ఉన్న ఎగ్జాంపుల్స్. మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హీస్ టాకింగ్ టు అస్. దేవుడు నాతో మాట్లాడట్లేదు అనలేం మనం. మీరు వినండి, ఒక్కొక్కళ్ళు వాక్యం చెప్పే విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను యూత్ మీటింగ్లో కూడా ఒక చిన్న యవ్వనస్తుడు ఆయన చెప్పే వాక్యం అంటే నేను నేర్చుకున్నా. దేవుడు మాట వినాలి, నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి నీకు నేర్పిస్తాడు. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన బిగ్గరైన స్వరము, నా లోపల నుంచి ఒక ఆత్మస్వరం వినాలని కాదు, కొన్ని రెగ్యులర్ థింగ్స్తో దేవుడు మాట్లాడుతుంటాడు. ఆర్ యూ సెన్సిటివ్? ఆర్ యూ సెన్సిటివ్ టు హియర్ దట్? నాకు 2010లో పెద్ద సర్జరీ అయింది నాకు. ఆ సర్జరీకి నేను చాలా భయపడుతున్నాను. ఎందుకంటే దాని ముందు సర్జరీ ఫెయిల్ అయిపోయి నేను చాలా సఫర్ అయ్యాను. 3 months నేను ఒక హెల్ లాగా చూశాను. ఆ సర్జరీ అవ్వబోతుంటే నేను భయపడుతున్నా. ఆ సర్జరీకి తీసుకెళ్ళబోతున్నా భయపడుతున్నా. నాలో ఉన్న భయం చాలా ఎవిడెంట్గా కనపడుతుంది. ఫస్ట్ టైం నేను అంతా భయపడుతున్నా. ఒక అన్నిరాలు వచ్చి ఏం కాదమ్మా, నీకేం కాదు, మంచిగా అయిపోతుంది, దేవుడు సాయం చేస్తాడని చెప్పింది. అన్నిరాలు. అప్పుడు నేను అనుకున్నా నా విశ్వాసం ఏమైంది? గిద్యోను ఎవరు చెప్తే విన్నాడు? గిద్యోనికి విశ్వాసం ఎప్పుడు వచ్చిందంట? శత్రువుల పాలెంలో దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడని చెప్తే ఆయనకు అప్పుడు విశ్వాసం వచ్చిందంట. కానీ అదైనా కనీసం నమ్మాడు. హల్లెలూయా. మనమైతే అట్లా చెప్పినా కానీ లేదు, భయంకే మనం ఇట్లా లాక్ అయిపోయి ఉంటాం. మన ఫిల్టర్స్ సరైన ప్లేస్లో లేకపోతే అందుకే మనం ఏ చెట్టు మంచిదో చెడ్డదో ఎలా తెలుస్తుంటే దానికి వచ్చే ఫలం బట్టి. ఆ ఫలం ఏంటి? నీ యాక్షన్స్, నీ మాటలు. మనం ఒకరి దగ్గరికి వెళ్ళి కొంతసేపు కూర్చొని వినాలా. మనం ఫస్ట్ మాట్లాడొద్దు, వినాలా. మీరు అది చేస్తారో లేదా కానీ నేను చేస్తాను, వింటా ఫస్ట్. వాళ్ళ మాటలు ఎంత విశ్వాసం ఉందని చెప్పగానే సరిపోదు, ఆ విశ్వాసం అనేది యాక్షన్లో కూడా కనపడాలి. ఫస్ట్ ఎక్కడ కనపడుతుంది? కన్ఫెషన్లో కనపడుతుంది. నేను ఈ ప్రాబ్లంలో ఉన్నా, అయినా నాకు దేవుడు సహాయం చేస్తాడు, నాకు దేవుడి పైన విశ్వాసం ఉంది, ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి. దావీదు ఏమని చెప్తాడు? దేవా నేను డిస్ట్రెస్లో ఉన్నా, నేను ఇది అదున్నా. తర్వాత ఎండింగ్ ఎప్పుడేముంటుంది? నువ్వు నాకు సహాయం చేస్తావు, నువ్వు నాకు తోడై ఉంటావు, నువ్వు నన్ను నడిపిస్తావు, నువ్వు నన్ను విడిపిస్తావు. దావీదు ఎప్పుడో చెప్తాడు. హీఈస్ నాట్ డినయింగ్ ద సిచ్యువేషన్ హీజ్ ఇన్. అంటే ఆయన ఉన్న పరిస్థితిని డినై చేయట్లే, కానీ ఆయన ఏమంటాడు? కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు తోడే ఉంటాడు. ఎప్పుడైతే మనం దేవుని పైన ఆనుకుంటామో, మన హృదయం ఎప్పుడైతే భద్రంగా ఉంటుందో, మన యాక్షన్స్, మన మాటలు దాన్ని తెలిసిపోతుంది. ఒకటే చోటు నుంచి మంచినీరు ఉప్పు నీరు రాదంట కదా. కానీ మనమైతే మాటలు అట్లనే ఏ గ్యాంగ్తో ఉంటే ఆ విధంగా మాట్లాడతారు కొంతమంది. అది క్రిస్టియన్స్ నేను చూసా. క్రిస్టియన్స్ అయ్యండి బూతులు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. భయంకరం అది. ఈ నోటికి ఏమైంది?
దూషణ మాటలు మన నోట్లోంచి రాకూడదని ఉంది. అటువంటి గ్యాంగ్తో ఉంటే అట్లనే మాట్లాడతారు. చెడ్డ మాటలు మాట్లాడే ఇది ఉంటే చెడ్డ మాటలు మాట్లాడతారు. ఏమైంది? ఫిల్టరే లేదు. ఎందుకు ఫిల్టర్ లేదు? ఫస్ట్ ఎక్కడొచ్చింది ప్రాబ్లం? విన్నావు, చూసావు, అది నీ మైండ్లో నువ్వు ఫిల్టర్ చేయలేదు. నీ వాక్యము దాన్ని ఫిల్టర్ చేయట్లేదు. ఫిల్టర్ చేయక ఏమైంది? నీ హృదయం నుంచి నీ యాక్షన్స్లోకి, నీ ప్రవర్తనలోకి అది కనిపిస్తుంది. కొంతమంది క్రిస్టియన్స్ అంటూనే అన్యులకి వాళ్ళకి ఏం తెలియదు. బయటకు వెళ్తే నువ్వు క్రిస్టియనా అనే షాక్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, తెలుసా మీకు? మరి ఏంటి ఇట్లా ఉన్నావు అన్న వాళ్ళు కూడా ఉంటారు. మనం చూసి అటువంటి ఎక్స్ప్రెషన్ ఎవరైనా ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఫెయిల్ అయినట్టే లెక్క. నువ్వు క్రిస్టియనా? మనం చూసి నువ్వు క్రిస్టియన్ కదా అని అడుగుతున్నారా, నువ్వు క్రిస్టియనా అని అడుగుతున్నారా? ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. మనముట్టి మన హార్ట్ జీసస్కి ఇచ్చేసాము అని చెప్పి ఇష్టం వచ్చినట్టు, మన చెవులని మనకి ఇష్టం వచ్చిన చేసేనట్టు, మన కళ్ళని ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని, మన మైండ్లో ఫిల్టర్స్ లేకుండా, మన ఆలోచనలు దేవుడి నుంచి వచ్చింది కాదు. మాటలు యేసుప్రభు విన్నారు. నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెగా చేసుకొని తిను అంటే ఆలోచన, అది ఒక థాట్ విన్నాడు. వినేమన్నాడు? వెంటనే హీ రెసిప్రొకేటెడ్ విత్ ద యాక్చువల్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంతో స్పందించాడు. నేను దేవుళ్ళకి వచ్చినప్పుడు మా బాబాయ్ చెప్పారు, మనమంట స్పాంజ్ లాగా ఉండాలి అని చెప్పాడు. స్పాంజ్ నీళ్ళ దగ్గర పెడితే ఏం చేస్తుందంట? మొత్తం పీల్చేసుకుంటుంది నీళ్ళు. కానీ దాన్ని నొక్కినప్పుడు ఏమొస్తుందంట? నీళ్ళే వస్తాయంట. ఎటు నుంచి నొక్కినా నీళ్ళే వస్తాయి. ఆ విధంగా మనం దేవుని వాక్యంలో మనము ఆ విధంగా సోక్ చేసుకోవాలి. మన మైండ్ని అట్లా సోక్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అందుకే నవీన స్వభావం కలిగి ఉండడం, నవీనత్వం కలిగి మన మైండ్ని నూతనపరచుకోవాలి అని ఎందుకు అంటున్నారు? మైండ్ నూతనపరచుకోకపోతే ఈ గాఢగా ఉన్న హార్ట్ ఒకరోజు బ్రేక్ అయ్యి వేరేవి ఫిల్టర్ అయిపోతాయి, వేరేవి వచ్చేస్తాయి. ఇక్కడ ఆ లాక్ జీసస్ ఈజ్ లార్డ్ అన్న ఈ హార్ట్ ఏమైపోతుంది? ఇప్పుడు బ్రేక్ అవుతుంది. అందుకే గాడ్ చేయమంటున్నాడు. గాడ్ ఎట్లా చేస్తాము? ఫిల్టర్స్ కరెక్ట్ పెట్టాలి. దోమలు వస్తున్నాయంటే అందరూ దోమల సీజన్ వచ్చిందంటే ఏం చేస్తాము? అందరు నెట్లు పెట్టేసుకుంటారు, సాయంత్రాలు కాగానే ఏం చేస్తారు, లేకపోతే కాయిల్స్ పెట్టేస్తారు, బ్యాట్లు రెడీ పెట్టేసుకుంటారు. ఎందుకు? అది హాని చేస్తారు. చిన్నదే అయినా చాలా పెద్ద హాని చేస్తుంది అని చెప్పి జాగ్రత్త పడతారు, గార్డ్ చేసుకుంటారు. కొన్నిసార్లు నిజంగానే మనము ఏమంటారు, డోర్స్ గుండా, విండోస్ గుండా, ఎంట్రన్సెస్ ఏమైనా చిన్న ఇది ఉంటే వచ్చేస్తాయి రోడెంట్స్, వేరే వచ్చేస్తాయి యానిమల్స్. కానీ మనం అప్పుడు ఏం చేస్తాం? వెంటనే మనకు ఇది తెలుస్తుంది కాబట్టి వెంటనే దాన్ని అక్కడికక్కడే చేయాలి. అది హార్ట్ లోపల వరకు వెళ్ళనివ్వకూడదు. దానిలోంచి జీవధారలు బయలు వెళ్తాయంట. దాన్ని జాగ్రత్తగా మనం పెట్టుకోవాలని, అన్నిటికంటే ఎక్కువ దేన్ని భద్రపరచుకోవాలండి? హృదయాన్ని. అందుకే వన్స్ సేవ్డ్ యాజ్ ఆల్వేస్ సేవ్డ్ అనేది పనికిరాదు. నేను ఒక్కసారి రక్షణ పొందాను కాబట్టి ఇంకా నేను జీవితం అంతా ఏం చేసినా నేను పరలోకానికి వెళ్ళిపోతా అనుకుంటాడు. ఇప్పుడు నీకున్న అన్యులకున్న తేడా ఏంటి? నేను ఏం చేసినా వెళ్ళిపోతా పరలోకానికి. అంతం వరకు కొనసాగువాడే, ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళే రక్షింపబడతారు. దోజ్ హూ ఎండ్యూర్ టిల్ ది ఎండ్ షల్ బి సేవ్డ్. ఎవరైతే అంతం వరకు కొనసాగుతారో వాళ్ళే రక్షింపబడతారు. సో మనం చాలా జాగ్రత్తగా మన ఆలోచనలు, మన హియరింగ్, మన చూసేది, మన మైండ్, ఒకవేళ మన మైండ్లో నిజంగా దేవుని వాక్యం లేకపోతే ఫిల్టర్స్ అనేవి ఉండవు. అందుకే దేవుని వాక్యాన్ని చదవండి 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 అని చెప్తాం. ఎందుకు? దేవుని వాక్యం లేకపోతే ఏది ఫిల్టర్ చేస్తుంది? దేవుడి వాక్యమే ఒక ఫిల్టర్.
యేసు ప్రభు ఏం చేస్తాడంటే ఆయన నా చాట నా చేతిలో ఉంది, ఏం చేస్తాడన్నాడు ఆయన? కళ్ళెమును బాగుగా శుభ్రం చేస్తాడు. దాన్ని చేసాక ఏం చేస్తాడు? చదువు ఆ వాక్యం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ఒకవేళ మనం ఇక్కడ యేసు ప్రభు వాక్యం అనుకుందాం, మన మైండ్లో ఉన్న వాక్యం అనుకుందాం. వాక్యం ఏం చేయాలి? అది సపరేట్ చేయాలి. ఏం సపరేట్ చేయాలి? పొట్టుని గోధుమల్ని. గోధుమలు లాంటివి అనేది మన హార్ట్లో భద్రపరచుకోవాలి. పొట్టు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మన ఆ ఫిల్టర్ దేవుని యొక్క వాక్యము ఉన్నప్పుడే ఏమవుతుందంటే ఈ ఫిల్టర్ అవ్వడం సాధ్యం. ఎట్లా మనం మన నవీనపరచుకోగలం, మనని మనం కొత్తగా ఎలా చేసుకోగలం అంటే దేవుని యొక్క వాక్యము ద్వారానే. వేరే ఇంకా దారి లేదు. దేవుని యొక్క ఆ వాక్యము, ఆత్మ, ప్రార్థన, ఈ మూడు మన మైండ్లో ఎప్పుడు ఉండాలి. వాక్యము, వాక్యానుసారంగా ప్రార్థన, ఆత్మ నడిపించే విధంగా ప్రార్థన, ఈ మూడు మనకు ఉంటే గనక మనం ఎప్పుడు కూడా మన హార్ట్ సేఫ్గా ఉంటుంది. కొన్నిసార్లు ఏమైనా ఫిల్టర్ అయిపోయి వస్తుంటేమో అప్పుడు ఏం చేస్తుంది హార్ట్? ఆ చిన్నది ఏం చేయదు. అందుకే క్రైస్తవుల్ని ఎక్కువ రోజులు ఏమంటారు, ఒక్కటే స్టేట్లో పెట్టలేరు ఎవరు. ఎందుకంటే మనం దేవుని పైన ఆధారపడే వాళ్ళం కాబట్టి ఏదైనా ప్రమాదం వస్తుంది, ఏదైనా ఇబ్బంది వస్తుంది, ఏదైనా ఇరుకు వస్తుంది, మనకు సమస్య వస్తుంది. కానీ అవి ఏవి కూడా మనం అట్లా పట్టుకొని ఉండలేవు. ఎందుకు? మన హార్ట్లో ఒక సెల్ఫ్, అది యేసు రక్తము క్లెన్జింగ్ సిస్టమ్ ఉంటుంది, చేసేస్తుంది. కానీ అది ఒకవేళ ఫిల్టర్ సరిగ్గా అవ్వకపోతే ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వస్తుంది, మనస్సు విరిగిపోతుంది. విరిగిపోయినప్పుడు ఏమవుతుంది? అది మన యాక్షన్స్లో, మన మాటల్లో కనపడుతుంది. మనం ఆలోచిద్దాం, నేను నిజంగా నా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నేను దేవుని ప్రేమిస్తున్నాను. ఈ హార్ట్లో జీసస్ తప్ప ఇంకేమన్నా అన్ఫిల్టర్డ్ థింగ్స్ వచ్చేస్తున్నాయా? నేను వాక్యం నాకు అంత తెలుసా? ఈరోజు రేపు మనం ఉన్న పరిస్థితులు భయంకరమైన దినాల్లో మనం నిజంగా ఉన్నాం. కొన్నిసార్లు ఎంత అబద్ధం కూడా ఎంత నిజంలా అనిపిస్తుంది అంటే మనకు తెలియదు. ఎవరైనా మోసపోతారంట. ఈవెన్ ద ఎలెక్ట్, ఎంచుకొనబడిన వారు కూడా మోసపోతారంట. అది దేవుని వాక్యం. సో ఎవ్వరు ఈ యొక్క దాని నుంచి తప్పించుకునే వాళ్ళు ఎవరు లేరు. మనం తప్పించుకోవాలంటే ఒక్కటే. పౌలు ఏమన్నాడు? భయముతో వణుకుతో మన సొంత రక్షణలో మనం ఏం చేయాలి అని కొనసాగాలి. భయముతో వణుకుతో అంట. నా హార్ట్ని ఎంత జాగ్రత్త పెట్టుకోవాలంటే, అమ్మో బాబాయ్ ఇదేమైనా ఉంటే ఇదేమన్నా హార్ట్కి ప్రాబ్లం రావద్దు. అదే మనకి ఏదైనా హార్ట్ డిసీజ్ వచ్చే ఇది ఉందంటే ఎంత జాగ్రత్తలు తీసేస్తారు, వాకింగ్ చేసేస్తారు, ఎక్సర్సైజ్ చేసేస్తారు, ఇవి తినకూడదు అవి తినకూడదని చాలా జాగ్రత్తలు. కానీ మన నిజమైన యాక్చువల్ స్పిరిచువల్ స్టేటస్కి వచ్చే వరకు స్పిరిచువల్ ఎక్సర్సైజ్ చేస్తున్నామా మనం? ఎక్కడ మొదటి తిమోతి కదా, ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్రాఫిట్ అవుతుంది, బట్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ప్రాఫిట్ అవుతూనే ఉంటుంది. 6వ అధ్యాయం కదా, 12 ఒకసారి. గాడ్లీనెస్ ప్రాఫిట్ అవుతూనే ఉంటుంది చూడు. ఒక్క నిమిషం చెప్తాను. మొదటి తిమోతి 4:8. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. శరీర సంబంధమైన సాధకం అంటే ఎక్సర్సైజ్ ఏంటంట, కొంచెం మటుకే ప్రాఫిటబుల్ ఉంటుందంట. కానీ ఏంటంట, గాడ్లీనెస్లో సాధకం చేస్తే అది అన్ని విషయాల్లో ఏంటంట, దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. అన్ని విషయములలో ప్రయోజనకరం అవుతుందంట దైవభక్తి, అన్ని విషయంలో ప్రయోజనకరం. అందుకంటే దేవుడు రాజ్యం నీతిని మొదట వెతకండి, అన్ని మిమ్మల్ని వెంబడిస్తున్నాడు. దేవుడు అంటే అన్ని విషయంలో, దైవభక్తి అన్ని విషయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఫస్ట్ దేని ఎతకాలి మనము? దైవభక్తి.
మనం ఏ ఫిజికల్ సంబంధించిన విషయాలు అన్లెస్ ఇట్ ఈస్ లైక్ చాలా నెససరీ అయితే తప్ప దైవభక్తికి అడ్డు వచ్చే విషయాలు చేయడానికి మనము ఆలోచించాలి. నా ప్రిఫరెన్స్ ఏంటి, నా ప్రిఫరెన్స్ ఏంటి? దైవభక్తి అన్ని విషయాల్లో మీకు ప్రయోజనకరమని చెప్తున్నా, అన్ని విషయాల్లో. నేను ఒక్కటి చూసాను, నేను చేసే జాబ్లో కూడా నా యొక్క మరి దేవుని వాక్యం నాకు హెల్ప్ చేస్తుంది. చాలామంది ట్రైన్ అవ్వాల్సి వస్తుందేమో. నేను ట్రైన్ అయ్యాక మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ఒక పేరెంట్ నాతో వచ్చి రీసెంట్గా మాట్లాడినప్పుడు నేను ఎలా డీల్ చేయాలి పిల్లలతో అని చెప్తుంటే, మేడం మీరు సైకాలజీ ట్రైనింగ్ చేస్తారా? లేదు అన్న, నాకు తెలుసు పిల్లలతో ఎలా ఇది ఉండాలని. మీరు చాలా మంచిగా చెప్పారు మ్యామ్ అన్నారు. నా దానికోసం చెప్పట్లేదు. అంటే మనకు వాక్యం అనేది ఉన్నది ఏంటి? వాక్యం మనకు అది హెల్ప్ చేయాలి. అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుని వాక్యం అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది, ఒక విషయం కాదు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని పైన ఆధారపడి మన మైండ్లో, మన థాట్స్లో వాక్య ప్రకారం ఉండాలి, వాక్యానుసారంగా చేయాలి, వాక్యానుసారంగా జీవించాలి, అమ్మో వాక్యానికి విరుద్ధంగా నేను చేయకూడదు, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటే ఫస్ట్ ఏం చేయాలి? మనకు వాక్యం తెలిసి ఉండాలి. వాక్యం తెలిసి ఉండాలంటే వాక్యం చదవాలి. వాక్యం చదివి దాన్ని ధ్యానించాలి. ఎందుకు ధ్యానించాలి? చదివితేనే గుర్తుండదు, ధ్యానిస్తే గుర్తుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది? ఆ వాక్యము అన్ని విషయాలు మనకి ప్రయోజనకరంగా మనం నడిపిస్తుంటుంది. దైవభక్తి కలుగుతుంది, మనకు వస్తుంది. వచ్చినప్పుడు మనకి దేవుని విధానాలు తెలుస్తాయి. అందుకే మనం నిజంగా దేవుని భక్తిని, దేవా నీ విధానాలు మాకు చూపించు, నీ విధానాలు మాకు చూపించు. ఎందుకంటే దేవుని మనం పట్టుకుంటే మనకు అన్నీ ఉన్నట్టే. మోసం చేస్తే మన సాతాను ఏంటంటే వేరే వేరే విషయాలు వెనకాల పరిగెత్తుంటాం, కానీ మనం దేవుని వెనకాల పరిగెత్తే అన్నీ మన వెనకాల పరిగెత్తాయి. ఆ నిజము తెలుసుకోవద్దని చెప్పి ఏం చేస్తాం? సాతాను అవ్వకి చెప్పి చేసిన మోసమే మనకు చేస్తుంటాం. మన చెవులు అప్పగిచ్చేస్తాం, మన కళ్ళు అప్పగిచ్చేస్తాం, మన ఆలోచనలు, మన హృదయం, మన మనసు అప్పగిచ్చేస్తాం. మన హృదయము పోతుంది. మనము ఒక డిప్రెషన్ అనే స్టేట్లో, లేకపోతే ఒక మరి అన్యులు అనుభవించే కొన్ని మానసిక వేదనలు మనకు ఉన్నాయంటే ఉండొచ్చు, కానీ డిప్రెషన్ లేకపోతే అన్కంట్రోలబుల్ దానికి వెళ్తున్నామంటే మనం ఎక్కడో మన ఫిల్టర్స్ పాడైనాయి. దేవుని వాక్యం పైన మనకు ఉండాల్సిన విశ్వాసం లేదు. దేవుడు ఏదైతే చెప్తున్నా దాన్ని మనం సరిగ్గా మనం ప్రతి విషయంలో ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడేమవుతుందంట? మన అండర్స్టాండింగ్కి మించిన సమాధానం మన మనస్సునకు, మన హృదయానికి కావలి కాస్తాయంట. కొంతమంది అనుకుంటారు మనం చూసి, వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇన్ని ఉన్నా ఇంత మంచిగా నవ్వడం ఎట్లా, ఇంత మంచిగా ఎట్లుంటున్నారు, వీళ్ళకి అసలు మనసు లేదు అనుకోవచ్చు. కాదు. అప్పుడు మనం ఏం చెప్పాలి? మాకు ధైర్యం ఉంది, మా దేవుడే మాకు ధైర్యం. దేవుడు ఇజ్రాయెల్ని సనాయి దగ్గర నడిపిస్తా అని చెప్పినప్పుడు ఆయన వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేకుండా చేయలేదు, ప్రాబ్లమ్స్లోంచి నడిపించాడు. హల్లెలూయా. ప్రాబ్లమ్స్లోంచి నడిపిస్తాడు దేవుడు. అన్యులకి వేరే దారి ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎంత పిలిచినా వాళ్ళు దేనిపైన అయితే ఆధారపడ్డదో అవి రావేమో. కానీ దేవుడు ఎప్పుడైతే ఏలియా ఏం చేస్తాడు? కర్మేల్ మీద ఆ బలిపీఠాన్ని సరిచేస్తాడు. తర్వాత జస్ట్ ఒక మాట చెప్పాడు, అంతే, అగ్ని దిగి వచ్చింది. మనం అంతా ఏమి చేయకలే, పొద్దున్న సాయంత్రం వరకు చేయకలే. ఫస్ట్ ఏవైతే కరెక్ట్ చేయాలో అవి చేసుకుంటే వెంటనే ఇదైపోతుంది. అందుకే మన హృదయాన్ని మనం భద్రపరుచుకుందాం. ఎందుకంటే ఒకవేళ అది భద్రపరచుకోకపోతే మనము చాలా డేంజర్లో ఉన్నాం. ఎందుకంటే మనం క్రైస్తవులా అనే, మీరు వాళ్ళు క్రిస్టియన్సా? నేను చెప్పాను కదా కొన్ని, నేను చూసాను అయితే చాలా షాక్. మొన్న ఎవరితోనో చెప్తున్నాను, నాకు గుర్తురావట్లే, కానీ నేను చూసా కొన్ని ప్రాక్టీసెస్, భయంకరమైన ప్రాక్టీసెస్, అన్యులు చేసే ప్రాక్టీసెస్. అన్యులు తిడుతున్నారు, మీరు చేసే ఈ ప్రాక్టీసెస్ బైబిల్లో ఉందారా అని తిడుతున్నారు. నేనైతే నా నోరు, నేను లిటరల్గా నోరు తెచ్చేసాను.
అన్నీ ఒక ఆయన దాన్ని రీల్ పెట్టి అంటున్నాడు, ఇది మీ బైబిల్లో ఉందా? నేను చాలా షాక్. అసలు నేనైతే నోరు తెరిచేది ఫస్ట్ టైం చూసినప్పుడు. చాలా షాక్ అయిపోయాను నేను. ఏమవుతుంది? ఎందుకంటే ఫిల్టర్ లేదు వాళ్ళకి. ఏది ఫిల్టర్? దేవుని వాక్యం. దేవుని వాక్యం చదవకపోతే నీకు ఏం తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు? నీ మనసు నీకు ఏది కనిపించింది మంచిగా అనిపిస్తే అది చేస్తావు. అందుకే దేవుని వాక్యము చదవడము, నేర్చుకోవడము, అభ్యసించడము చాలా 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 ఇంపార్టెంట్. యూ వాంట్ బి ఎ స్ట్రాంగ్ క్రిస్టియన్, ఒక వారియర్గా నువ్వు ఉండాలి అనుకుంటే వాక్యం అనే ఫిల్టర్ నీకు ఉండాలి. లేకపోతే చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం మనం. ఇవాళ రేపు క్రిస్టియన్స్ ఈవెన్ ఎంచుకొనబడిన వారు కూడా మోసపోయే అవకాశం ఉన్నప్పుడు వాక్యం లేకుండా చిన్న చిన్న పిల్లకాయలు ఎంత పోతారు, ఉట్టిగానే కొట్టుకుపోతారు. ఏం కష్టం అవసరం లేదు, ఇట్లా కొంచెం ఇట్లా ఒక బటన్ నొక్కితే చాలు. కానీ దానియల్ని కదిలించడానికంట, దానియల్ని శోధనలో తేవడానికి 120 ప్రావిన్సెస్ని కదిలించాల్సి వచ్చిందంట. ఎంత పవర్ఫుల్ ప్రేయర్ వారియర్ ఉండొచ్చు ఆయన. 120 ప్రావిన్సెస్. ఎంత ఎతికినా దానిలో ఏ తప్పు దొరకలేదంట వాళ్ళకి. ఆయన ప్రార్థన జీవితం తప్ప వేరొక ఏ తప్పు లేదు ఆయనలో. 120 ప్రావిన్సెస్. ఒక దైవజనుడు చెప్తాడు, దానియల్ని ఎదిరించడానికి 120 ప్రావిన్సెస్ అధికారులు రావాల్సి వచ్చింది. మనల్ని కదిలించడానికి కొన్నిసార్లు మనం కూడా పేతురులాగా చిన్న పిల్ల వచ్చి ఈయన యేసు ప్రభుత్వం లేదు ఆ స్టేజ్లో ఉంటాం. ఒక దాసుడు, దానియల్ ఒక స్లేవ్, ఆయనను తీసుకొచ్చి దేవుడు ఏం చేస్తాడు? హెచ్చించాడు. ఈ సంవత్సరం మనకు ఇది వాగ్దానం, ఖ్యాతిని మంచి పేరు నేను ఇస్తానని, రీబిల్డ్ చేస్తాను, రెస్టోర్ చేసి ఎక్స్పాండ్ చేస్తాను. ఇంకా నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, ఇంకా నువ్వు లజ్జ పడనక్కర్లేదు దేవుడు మాట్లాడుతాడు. భయపడనక్కర్లేదని దేవుడు చెప్తా ఉన్నాడు. మన ఫిల్టర్స్ ప్లేస్లో పెట్టుకుందాం. మనం ధ్యానిద్దాం వాక్యాన్ని. తినేసేయాల ఉంది, సమయం ఉందా? యంగ్స్టర్స్ ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ జాబ్స్. మీరు చేయాల్సిన పని ఏంటి? వాక్యం చదవాలి. అటు ఇటు వెళ్ళడం కాదు. దేవుడి సమయం ఎందుకు ఇస్తున్నాడో మీకు తెలియదు. వాక్యం తినేయాలి. ఇది నా టెస్టిమనీ, నేను చెప్తున్నాను నిజంగా. ఒక 1 year నాకు ఏం చేయడానికి లేకపోతే మార్నింగ్ ఇంట్లో చేయాల్సిన పని చేసి మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఒక్క 1 yearలో 5 times బైబిల్ చదివాను. 5 times వర్డ్ టు వర్డ్ అండర్లైన్ చేసుకొని. ఇప్పటికి కూడా అది నాకు హెల్ప్ చేస్తుంది. ఆ 1 year నన్ను దేవుడు బిల్డ్ చేశాడు, చాలా బిల్డ్ చేశాడు. ఆ 1 year జాబ్ లేకుండా తిండి కొంచెం కష్టపడ్డామేమో పర్వాలేదు, బట్ ఆత్మీయ ఆహారంతో నింపాడు దేవుడు. మీకు ఏమి లేదు అంటే అది ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోమంటున్నాడు దేవుడు. యూజ్ చేసుకోండి. తర్వాత దేవుని వాక్యం మీకు దొరకనప్పుడు ఏం చేస్తారు? ఉట్టి ఒక కరోనాకే కదిలిపోయాం మనం అందరం, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు, ఎవరి దీంట్లో వాళ్ళు, ఒకరిని కలవకుండా. దేవుని వాక్యము దొరకని పరిస్థితుల్లో ఏం చేస్తారు? మీలో వాక్యం లేకపోతే. ఇది చదువుకున్నప్పుడు నాకు బ్రదర్ యున్ గారు గుర్తొస్తారు. అప్పుడు అక్కడ ఆ దేశంలో, ఆయన ఉన్న దేశంలో బైబిల్స్ నాట్ అలౌడ్. ఆయన ఒక బైబిల్ కోసము 100 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. 100 రోజు ఆయన కల వస్తుంది బైబిల్ దొరికినట్టుగానే. ఆయన అది ఇంకా రాలేదే అని బిగ్గరగా ఏడుస్తుంటాడు గట్టిగా. వాళ్ళ అమ్మ నాన్న అనుకుంటారు వీడికి పిచ్చి వచ్చేసింది, అయిపోయింది వీడి పని అనుకుంటారు. అప్పుడు ఆయన డోర్ మీద నాక్ వస్తుంది, ఎవరు తలుపు కొడతారు. ఒక ముసలి ఆయన ఒక బ్యాగ్లోంచి బైబిల్ తీసి, ఇది ఒక పలానా వ్యక్తి చనిపోతూ 100 రోజుల కింద 100 days బ్యాక్ నీకు ఇది మీకు చేరేయమని చెప్పారు, ఈ ఇంటికి చేరేయమని, అందుకే నేను మీకోసం తీసుకొచ్చిస్తాను. 100 days ఆయన ప్రేయర్ చేసిన 100th day, కానీ దేవుడు ఈయన ప్రేయర్ స్టార్ట్ చేయకముందే ఆయన జవాబు పంపించేశాడు, ఏర్పాటు చేసేసాడు. ఆయన ఎట్లా బైబిల్ని హత్తుకుంటాడంటే, ఆయన పడుకున్న ఏం చేసినా బైబిల్ దగ్గరే పెట్టుకుంటాడంట. ఆయన ఇంకా చదివిన వాక్యానైనా బైహార్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. భయము, మళ్ళీ ఇది ఎక్కడ పోతుందో అని. మనకుందా భయము? మనం భయంకరమైన దినాల్లోకి వెళ్ళబోతున్నాం, కానీ దేవుని వాక్యము మనలో లేకపోతే
వీఆర్ నాట్ ఎ మ్యాచ్ ఫర్ ద ఎనిమీ. మనము దానికి సరైన ఇది కాదు. ఆ వాక్యము రేమ అవ్వాలి. కొంతమందికి ఉట్టి వాక్యం ఉంటే సరిపోదు. ఆ వాక్యము ప్రత్యక్షత, వాక్యం యొక్క ప్రత్యక్షత నాకు దయచేయి ప్రభువా, అది రేమాగా మారాలి నాకు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనము దినాలు చెడ్డవి, భయంకరమైన దినాల్లో మనం వస్తున్నామంటే అది చెప్పబడింది, దేవుని వాక్యంలో చెప్పబడింది. ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ ఎవరు కూడా తీసేయలేరు, మార్చలేరు. జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ప్రాఫెసీస్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు కూడా నెరవేర్చబడబోతున్నాయి. నోవా కాలంలో ఫ్లడ్ వస్తుంది, ప్రళయం వస్తుంది అంటే నమ్మారా? అప్పటి వరకు ఎప్పుడు వర్షం చూడలేదంట నోవా కాలంలో. అందుకే వర్షం వస్తుంది, ప్రళయం వస్తుంది, వర్షం నీళ్ళ వల్ల అంత మునిగిపోతుంది అంటే నోవాని చూసి ఆయన మాక్ చేస్తారంట, హేళన చేస్తారు. కానీ ఏమైంది? జలప్రళయం వచ్చింది. ఆ యొక్క ఓడ తలుపులు ఎవరు మూసారు? దేవుడే మూసాడు. కాబట్టి ఎవరు తెరవలేరు దాన్ని. ఇంకా మనకు సమస్య వచ్చినప్పుడు మనం ఒకరికి కాల్ చేసి మాట్లాడి ఒకరి పైన ఆధారపడే సమయాలు ఉంటాయో ఉండవో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యము మన పాదాలకు దీపం, మన త్రోవకు వెలుగై ఉంటుందంట. అనాయింటింగ్ విల్ టీచ్ యూ ఆల్ థింగ్స్ అంది. అభిషేకం ఏం చేస్తుందంట? నేర్పిస్తుంది. అభిషేకం నేర్పిస్తుంది నాకు అని అనుకుంటాం. అభిషేకము అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేని నుంచి నేర్పిస్తాడు? మనము యేసుప్రభు బోధించిన వాటి విషయాల నుంచి మనకు చెప్తాడు ఆయన. నీలో ఆ వాక్యమే లేకపోతే దేని నుంచి ఇచ్చేస్తాడు? కొన్నిసార్లు ఆయన మాట్లాడతాడేమో, కానీ ప్రతిసారి అలా అవుతుంది అనుకోవద్దు. నీకు ఆయన స్వరము నీకు తెలియాలంటే నీకు వాక్యం తెలిసి ఉండాలి. దే డోంట్ ఆపరేట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. ఒకరితో ఒకరు సంబంధం లేకుండా పనిచేయరు. దే ఆర్ ఆల్ వెరీ నిట్టెడ్. ఒక్కరే వాళ్ళు. త్రియేక దేవుడు అంటాం కదా, ఒక్కరే. ఒకరి నుంచి ఒకరిని సపరేట్ చేయలేం. అలాంటి కల్ట్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. ఒక్కరినే సపరేట్ చేసి ఇదే అంటారు. మనము కరెక్ట్ ఇది తెలుసుకోవాలంటే మనకు వాక్యం చాలా అవసరం. అందుకే యంగ్స్టర్స్, మీరు బిల్డ్ అవ్వాలంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ట్రైన్ యువర్ సెల్ఫ్, డ్రిల్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చాలా అవసరం. వాక్యం చదివి దాని ప్రత్యక్షత అడగండి. నేను వాక్యం ఎలా చదువుకునేదానంటే, చదువుకోకముందు ప్రార్థన చేసుకునేదాన్ని, పరిశుద్ధాత్మదేవ ఈ వాక్యం నాకు అర్థమయ్యేలాగా సహాయం చేయి. ఆ ప్రాక్టీస్ లేకపోతే చేయండి. ఇది కరెక్ట్గా నువ్వేం మాట్లాడితే నాకు అర్థం కావాలి, ఈ మాట నాలో నిలిచి ఉండాలి, నాకు అది సహాయం చేయి. మన కొన్ని రోజుల్లో డిసైపుల్షిప్ ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అవే టైంలో ఎవ్వరు కూడా మిస్ అవ్వడం నేను ఒప్పుకోను, ఎవ్వరు కూడా. ఎందుకంటే ఈ చర్చ్కి మొత్తం అవసరం, ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వద్దు. వాట్ ఎవర్ రీజన్ మిస్ అవ్వద్దు. ఎందుకంటే మోస్ట్లీ ఆన్లైనే ఉంటాయి. ఆన్లైన్ ప్రేయర్స్కి జాయిన్ అవ్వడానికి మరి అందరికీ ప్రాబ్లం ఏంటో లేదు, కొంచెం పెట్టుకొని వినడమే కదా, చేయలేకపోతే కూడా. వాట్ ఎవర్, ఎవ్వరు మిస్ అవ్వద్దు. నేను చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్. మన చర్చ్ గ్రో అవ్వాలి, మన కాలింగ్ మనకు తెలియాలంటే వీ హ్యావ్ టు బీ డిసైపుల్స్. ఉపమానాలు డిసైపుల్స్కే చెప్పబడ్డాయి, బయట ఉన్న వాళ్ళకి కాదు. మర్మాలు డిసైపుల్స్కే రివీల్ చేయబడ్డాయి. యేసుప్రభు మాట్లాడిన మర్మాలు అందరికి అర్థం కాలేదు. వాళ్ళు వచ్చి మళ్ళీ అడిగారంట ప్రైవేట్గా, వాట్ డిడ్ యూ మీన్ బై దిస్, ఏంటి దీని అర్థం? అప్పుడు వాళ్ళకి చెప్పారు, వివరించారు. నువ్వు ఎప్పుడైతే దాని పట్ల ఆసక్తి చూపిస్తావో అప్పుడే నీకు అన్లాక్ అయితే అవి. కాలింగ్ గురించి డౌట్స్ ఉన్నాయి, ఇంకా పిలుపు గురించి, మన చర్చ్లో మన రోల్స్ ఏంటి, ఇవన్నీ డౌట్స్. ఎట్లా అంటే మనం ధ్యానించాలి. యూ హ్యావ్ టు బీ అ స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్ లైఫ్ టైంకి. మనం వ్యక్తిగతంగా చదువుకోవాలి, సమాజంగా, సంఘముగా, కుటుంబంగా. దిస్ షుడ్ బి అవర్ ప్రాక్టీస్. ఒకరోజు ఇది కొన్ని ప్లేసెస్లో అయితే ఇప్పుడు ఆన్లైన్ ఇది కూడా తీసేశారు, యాక్సెస్ టు ప్రేయర్. తెలుసా మీకు? మన దేశంలో జరుగుతున్నాయి అట్లాంటివి. ఆన్లైన్ కూడా కలవడానికి లేదు, ఆన్లైన్ కూడా ఇది చేయడానికి లేదు.
అలాంటి పరిస్థితి వస్తే దేనిపైన ఆధారపడతారు? మా పాస్టర్ అమ్మ లేకపోతే వాళ్ళు మాకు నేర్పించలేదు అంటారా? రేపు ఆ రీజన్ మీరు దేవుడి సన్నిధిలో నిలబడితే ఇవ్వగలరా? వాళ్ళు చెప్పకపోతే వాళ్ళ తీర్పులోకి వాళ్ళు వస్తారు, కానీ మీ సంగతి ఏంటి? వేర్ ఈజ్ యువర్ స్టాండ్? నీ సంగతి ఏంటి? దేవుడి సన్నిధికి వెళ్ళి నువ్వు నిలబడ్డప్పుడు నాకు మా పాస్టర్ వాళ్ళు బోధించలేదు, నాకు ఈ సత్యం చెప్పలేదు. దేవుడు క్లియర్గా అన్నాడు, ఒకసారి చదవమా, రోమా పత్రిక, ఓ మ్యాన్ యు ఆర్ వితౌట్ అన్ ఎక్స్క్యూజ్ అని ఉంటుంది. చదివి ప్రార్థన చేసుకుందాం. రోమా 1:22 ముందేమో 20 ఏమో గుర్తులేదు నాకు, ఒకసారి చూడు. ఫస్ట్ 2వ అధ్యాయం 1వ వచనం కాదక్క? కాదమ్మా, దీంట్లోనే ఉంటుంది. 1:20 1:20 చూడమా. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. వారు నిరుత్తరులై ఉన్నారంటే ఏ ఎక్స్క్యూజ్ లేకుండా ఉన్నారంట. ఇంగ్లీష్ చదివితే ఏముందంటే, ఫర్ హిస్ ఇన్విజిబుల్ అట్రిబ్యూట్స్ నేమ్లీ హిస్ ఇటర్నల్ పవర్ అండ్ డివైన్ నేచర్ హ్యావ్ బీన్ క్లియర్లీ పర్సీవ్డ్ ఎవర్ సిన్స్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ in the things that have been made, so they are without excuse. మనుషులంట they are without excuse. సమయలు మందిరంలోని ఏలి పైన ఏమంటారు, నేరం మోపడానికి లేదు. మనము సమయల్లాగా ఉన్నా, మనం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎవ్వరు మనకు చెప్పబడింది, దేవుని వాక్యం మనకు ఇవ్వబడింది. ఆయన దేవుని వాక్యం మనతో ఉంది, మనలో ఉంది. మనము చదువుకొని నా జనులు ఎందుకు నశిస్తున్నారంట? జ్ఞానము లేక నశించిపోతున్నారు. దేని గురించిన జ్ఞానం? దేవుని గురించిన జ్ఞానం. చాలా రకరకాల జ్ఞానాలు ఉన్నాయి. నికోదేమో చాలా, ఆయన ఫరిసేయుడు కదా, ఏమైందంట? నువ్వు తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడం, నేను మళ్ళీ తల్లి గర్భంలో ఎలా ప్రవేశించగలను అంటున్నాడు. సో ఈ లోకపరమైన జ్ఞానం ఎంతున్నా అది వేస్ట్. దేవుని జ్ఞానము లేక జనులు నశించిపోతారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారంట. ఏ భేదం లేదు. ఒక దాంట్లో, ఒక క్రిస్టియన్ మూవీలో ఉంటుంది, యేసు ప్రభు లేకపోతే అక్కడ నిలబడ్డప్పుడు ఎంత గొప్ప మదర్ తెరెసా లాంటి వాళ్ళైనా, హిట్లర్ లాంటి వాళ్ళైనా ఆయన సన్నిధిలో సమానం. ఎందుకంటే మన నీతి క్రియలు మురికి గుడ్డలు లాంటివి. ఏ భేదం లేదు. రేపు నువ్వు ఎవరిపైనా నేను నేరం మోపలేము. వీళ్ళ వల్ల నేను ఈ కండిషన్లో ఉన్నాను, ఉండొచ్చేమో, నిజమై ఉండొచ్చేమో, కానీ వాళ్ళకి రావాల్సిన తీర్పు దేవుడు చూసుకుంటాడు. కానీ మనదేముంది? వాట్ ఆర్ వీ సపోజ్ టు డూ? మనం మన సొంత ప్రయత్నం చేయాలి. బికాజ్ ఆయన నా దేవుడు, నా రక్షకుడు, మీ దేవుడు, మీ రక్షకుడు. హీఈస్ యువర్ పర్సనల్ గాడ్, హీఈస్ యువర్ గాడ్. ఆయన మీ తండ్రి. ఆయన గురించి తెలుసుకో. ఆయన మీ ప్రియుడు, ఆయన మీ యజమాని. ఆయన మీ కోసం కూడా రాబోతున్నాడు, నా కోసం రాబోతున్నాడు, మన వ్యక్తి ఇక్కడ ప్రతి ఒక్కరి కోసం రాబోతున్నాడు. సో ఎవరు సిద్ధపడవలసిన బాధ్యత వ్యక్తిగతంగా ఉంది. సో అవకాశాలని పోగొట్టుకోకండి. వెన్ వీఆర్ గెటింగ్ అ ఛాన్స్ టు బి ట్రైన్డ్, గివ్ యువర్ సెల్ఫ్ టు ఇట్. అనుకూలమైన సమయంలో మనం పెడతాము, చేస్తాము, కానీ అది ఎలా, ఎప్పుడు మనము ఆ అనుకూల సమయము అనుకూలంగా ఉండకుండా దుష్టుడు చాలా ప్రయత్నిస్తాడు. దానికి లోబడకండి. అనుకూలం మిమ్మల్ని మీరు అవైలబుల్ చేసుకోండి. మనకు చాలా అవసరం. నిజంగానే చాలామంది వచ్చిన వాళ్ళందరూ అంటారు, మీ సంఘం ఎంత అభిషేకం ఉంది, మీ సంఘం ఎంత బాగుంది,
నాకు ఇవాళ మార్నింగ్ నేను ఆలోచిస్తుంటే అంది, ఈ ఈ యొక్క మొత్తం మంచి పవర్ ఉంది, అన్ని లైట్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ స్విచ్ చేయడం రాకపోతే ఏం లాభం? అలాంటి పరిస్థితుల్లో మనం ఉండొద్దు. మరలా మనకి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం సిద్ధపడదాం, వ్యక్తిగతంగా సిద్ధపడదాం, కుటుంబాలుగా సిద్ధపడదాం, సంఘముగా సిద్ధపడదాం, ఒక సమాజంగా సిద్ధపడదాం. ఇది స్టెప్ బై స్టెప్ వ్యక్తిగతంగా. రివైవల్ అంటే ఫస్ట్ మనలో రావాలి, అప్పుడు మన కుటుంబంలో వస్తుంది, అప్పుడు మన సంఘంలో వస్తుంది, అప్పుడు మన సమాజంలో వస్తుంది, అప్పుడు అది పాకుతుంది. అందుకే ఎక్కడ ఉండమన్నాడు దేవుడు? సాక్షులుగా యెరూషలేము, యూదా, సమరయ, భూదిగంతముల వరకు. స్టెప్ బై స్టెప్ చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. రేకారమశమందర కురియందర బాబా బాబా. ఎస్ లార్డ్. నేను మీ హృదయంను మరి నేను దాని నుంచి జీవధారలు బయలు వెళ్తాయి కాబట్టి అన్నిటికన్నా నేను ముఖ్యంగా దాన్ని జాగ్రత్తగా దాన్ని భద్రంగా పెట్టుకోమన్నారు ప్రభువా. నేను ఆ కృపను మాకు దయచేయండి. మేము ఎన్నోసార్లు అంటాం ప్రభువా, నేను మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అని పాడతామేమో పూర్ణ హృదయముతో అని, కానీ నిజముగా అబద్ధాలే పాడుతున్నామేమో ప్రభువా. క్షమించండి, క్షమించండి ప్రభువా. నన్ను మమ్మల్ని క్షమించండి. మా ఫిల్టర్స్ కొన్నిసార్లు మేము మా గాడ్ని మేము సంసోన్ లాగా మేము వి విల్ ఫాదర్ గాడ్ ఎస్ ఆ గాడ్ మేము వదిలేసుకుంటామేమో ప్రభువా. ఆయన నువ్వు కృపగల దేవుడవి. సమయము సద్వినియోగం చేసుకోమన్నావు ప్రభువా. మేము సమయం సద్వినియోగం చేసుకునే వారిగా మేము ఉండటకు సహాయం చేయండి. మా సొంత రక్షణ భయముతో వణుకుతో మేము కొనసాగుటకు మీ కృపను అనుగ్రహించండి. మేము ఏం వింటున్నామో, ఏం చూస్తున్నామో, మా హృదయం మా యొక్క మనస్సును మేము నవీనపరుచుకుంటున్నామా? క్రీస్తు యేసు కలిగిన మనస్సు మేము కలిగి ఉంటున్నామా? మా హృదయాన్ని మేము భద్రపరుచుకుంటున్నామా అని ప్రభువా గమనించుకోవడానికి సహాయం చేయండి అయ్యా. చాలా సమయం అయిపోయింది ప్రభువా, ఇంకా సమయం వ్యర్థపరచకుండా మాకు సహాయం చేయండి. మహానేమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్గా ఒక్క మనుష్యుడిగా మేము అడుగుతున్నాము. నా గురించి కాదు, మా అందరి గురించి ప్రభు. మేము నీ శరీరంలో అవయవాలుగా ఉన్నామయ్యా. మా అందరికీ మీరు సహాయం చేయండి, సహాయం చేయండి అయ్యా. ఇదే స్థితిలో మేము ఉండాలనుకోవట్లేదు. ఏ విషయాల్లో వి లిఫ్టెడ్ ఆ గాడ్ ప్రభు మాకు తెలియదు. ఆ గాడ్ లేకుండా ఉన్నామో తెలియదు. తప్పిపోయిన వారిగా ఉన్నామేమో ప్రభా. ఇక్కడ ఉన్నామన్న పేరు మాత్రమే ఉండి ప్రభా మృతులమైన స్థితిలో ఉన్నామేమో. మమ్మల్ని క్షమించండి. మారు మనస్సు పొంది అవును తండ్రి మారు మనస్సు తగిన క్రియలు చేయమని మీరు చెప్తుండగా అయ్యా చేయుటకు సహాయం చేయి. మా సొంత శక్తితో మేము చేయలేమయ్యా, మాకు నీ సహాయం కావాలి. ప్రతి ఒక్కరం అడుగుదామా? మన చేతులు ఎత్తి మనం లిఫ్ట్ చేసి మనం ఎక్నాలెడ్జ్ చేద్దాం. నాకు నీ సహాయం కావాలి. అవును తండ్రి, నువ్వైతే విన్న దాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి కాదు కానీ ప్రభు నీతిని బట్టి తీర్పు తీరుస్తావని వాక్యంలో ఉంది ప్రభు. ఎస్ లార్డ్, న్యాయముగా తీర్పు తీర్చే నీకు మమ్మల్ని మేము అప్పగించుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యానికి అప్పగించుకోవడానికి కృపను అనుగ్రహించు. నీ వాక్యం అలా చొచ్చుకొని వెళ్ళి ప్రభు చేయవలసిన పని చేయుటకు సహాయం చేయండి. Let's have that filters in place, oh God. సహాయం చేయి ప్రభు. ఎవరు ఏం చేయాలో వ్యక్తిగతంగా అందరికీ తెలుసు ప్రభు. నువ్వు మాట్లాడుతున్నావయ్యా. ఆ క్రియలు చేయుటకు మీ కృపను అనుగ్రహించండి. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. టచ్ ఆ హార్ట్స్లో మా హృదయాన్ని తాకండి. ఎక్కడైనా మేము మా హృదయంలో ప్రభు హృదయ కాఠిన్యమును ఎలా చేసామేమో క్షమించండి. ఎస్ లార్డ్, ఒకవేళ తెలిసి తెలియక మనకు అలవాటైపోయిందేమో దేవుని మాటను వినడం, విడిచిపెట్టడం.
అది హృదయ కాఠిన్యం, దాని గురించి ప్రార్థన చేసుకుందాం. మీ యొక్క కుడి చేతి తీసి మీ హృదయం పైన పెట్టుకుని అడుగుదాం, మనం అందరం అడుగుదాం. నా ఆలోచనలు, నా తలంపులు సరిగ్గా లేక నా హృదయంలో నీకు ఇష్టం లేని వాటిని, వేరే వాటికి నేను స్థానం ఇచ్చానేమో ప్రభువా, నన్ను క్షమించు. వ్యక్తిగతంగా మీరు అడగండి, ప్రతి ఒక్కరం అడుగుదాం. ఫర్గివ్ మీ ఓ లార్డ్, ఫర్గివ్ us. నీవే నా హృదయానికి రాజువి ప్రభువు. ప్రభువా, నువ్వు తప్ప ఇంకేది ఉండడానికి వీల్లేదు తండ్రి. నాలో నేను భద్రపరచుకోవడానికి సహాయం చేయి. కరప్షన్ ఎంటర్ అవ్వకుండా మీ కృపను అనుగ్రహించు ప్రభువా. నేను అవును తండ్రి, గాడ్లీనెస్ని సాధకం చేయడానికి మీ కృపను అనుగ్రహించండి. ఎందుకంటే ఆ గాడ్లీనెస్ ప్రభు అన్ని విషయాల్లో ప్రయోజనకరం అన్నారు ప్రభు. హెల్ప్ మీ టు ఎక్సర్సైజ్ గాడ్లీనెస్ గాడ్. దాన్ని సాధకం చేయడానికి సహాయం చేయి. థ్యాంక్ యూ జీసస్. నాయన సమయాన్ని ప్రభా మీకు సమర్పిస్తున్నాం. వాళ్ళకి మేము సిద్ధపడుతుండగా కూడా ప్రభా మా హృదయాలు మీరు సిద్ధపరచండి.